sir. Okay. Okay. Thank you, madam. Almost join ayanu sir. Starting. Okay. Okay. Thank you, sir. నేను సార్కి ఇన్ఫార్మ్ చేశాను. Sir, Nandipet MEO joined, sir. Noted, sir. Nandipet kuda. Sir, Indalva MEO joined, sir. Noted. Mute చేసుకోండి మిగతా వాళ్ళు. Good morning to all MEOs. Am I audible? Yes, sir. Clear ఉంది sir voice. Hello. Clear ఉంది sir voice. Okay. Okay. Good morning to all Mandal Education Officers, MIS, CCO, CRPs and our coordinators, APO. ఈ రోజు మీటింగ్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశము మనకు సెన్సస్ ఉంది. విలేజ్ డైరెక్టర్ అండ్ టౌన్ డైరెక్టర్ అనేటటువంటిది ప్రిపేర్ చేయడం అనేటటువంటి జరుగుతుంటుంది. లెవెల్లో చేయడం జరిగింది. ఇప్పుడు ఈ సెన్సెస్ లో కూడా అందరిని మ్యూట్ చేయండి సార్, వినపడతలేదు క్లారిటీగా. సార్ డిఓ సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడు. నేను చేస్తా సార్ వేరే వాళ్ళ. అయితే సెన్సెస్ లో భాగంగా విలేజ్ డైరెక్టరీ అండ్ టౌన్ డైరెక్టరీ అనేటటువంటిది ప్రిపేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతకుముందు 2011 సెన్సెస్ లో చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఈ సెన్సెస్ లో కూడా ఈ విలేజ్ డైరెక్టరీ, టౌన్ డైరెక్టరీని ప్రిపేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ సెన్సెస్ వరకు కూడా డాటా, దీంట్లో ఏ డాటా అయితే ఇస్తామో దాన్నే ప్రామాణికంగా తీసుకోవడం అనేటటువంటి జరుగుతుంటుంది. ఏ ప్లానింగ్ అయినా కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ చేసేటటువంటి ప్రతి ప్లానింగ్ కూడా సేమ్ ఇదే డాటాను తీసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది నెక్స్ట్ సెన్సెస్ అయ్యేంత వరకు కూడా. కాబట్టి కలెక్టర్ గారు చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అనేటటువంటి జరిగింది. ఇది ఈ విలేజ్ డైరెక్టరీని ప్రతి విలేజ్ లో కూడా ప్రతి రెవెన్యూ విలేజ్ లో కూడా అక్కడ ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీతో చేపేయడం జరుగుతుంటుంది. అన్ని డిపార్ట్మెంట్ల నుంచి డాటా అనేటటువంటిది మనము ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ కి సంబంధించినంత డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఇవ్వాల్సి ఉంటుంది. అట్లనే ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా డాటాని పంచాయత్ సెక్రటరీకి ఇస్తారు. ఆ పంచాయత్ సెక్రటరీకి ఇచ్చినట్లయితే మనం డిస్ట్రిక్ట్ ఇస్తాము, దాంట్లోకి వాళ్ళ రెవెన్యూ విలేజ్ వాళ్ళు తీసుకుంటుంటారు. దాని ప్రకారము ఆ విలేజ్ డైరెక్టరీని మరియు టౌన్ డైరెక్టరీని ప్రిపేర్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఉంది. మళ్ళీ దీనికి మనకు టైం లేదు. ఓన్లీ ఈరోజు 14th, తర్వాత 17th 2 రోజులు మాత్రమే వర్కింగ్ డేస్ ఉన్నాయి. 18th నాడు మళ్ళీ కలెక్టర్ గారు దీనిపైన ఈ డాటాని సబ్మిట్ చేయమని చెప్పడం జరిగింది. కాబట్టి అందరూ MEOs జాగ్రత్తగా చూడండి. ఆల్రెడీ మనకు రెవెన్యూ విలేజెస్ ఏమున్నాయనేటటువంటిది షీట్ అనేటటువంటిది, ఎక్సెల్ షీట్ అనేటటువంటిది పెట్టడం జరిగింది. ప్రతి మండలంలో ఉన్నటువంటి రెవెన్యూ విలేజెస్ ఏమున్నాయనేటటువంటిది పెట్టడం జరిగింది. ఆ రెవెన్యూ విలేజ్ కు మరియు ఆ రెవెన్యూ విలేజ్ కి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీలు ఏమున్నాయనేటటువంటి లిస్ట్ కూడా మీకు షేర్ చేస్తాం. ఇప్పుడు అది కూడా మీకు ఆల్రెడీ కూడా నేను గ్రూప్ లో షేర్ చేసినట్టున్నాను. అది కూడా నేను మళ్ళీ షేర్ చేస్తాను. ఆ రెవెన్యూ విలేజ్ లోపల ఏమేమి ఉన్నాయి అనేటటువంటిది కూడా ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తూ ఉంటాము. కాబట్టి రెవెన్యూ విలేజెస్, దాంట్లో ఉన్నటువంటి హ్యాబిటేషన్స్ ఏమున్నాయి, జీపీలు ఏమున్నాయి అనేటటువంటి ఇన్ఫర్మేషన్ అంతా మీకు మీ దగ్గర అందుబాటులో ఉంటుంది. మనము కావాల్సినటువంటిది ఈ డాటాను ఫిల్అప్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. దీంట్లో మనకు ప్రీ ప్రైమరీ స్కూల్స్ ఫర్ ఎగ్జాంపుల్ రేంజల్ చూడండి. దూపల్లి గవర్నమెంట్ సెక్టార్ లోపల అవైలబుల్ ఉంటే ఎస్ అని రాస్తాం. గవర్నమెంట్ లో ఉంటే ఎస్ అని రాస్తాము, లేకుంటే నో అని రాస్తాం. ఉంటే ఎస్ అని రాసిన తర్వాత ఎన్ని అందుబాటులో ఉన్నాయి, ఆ రెవెన్యూ దూపల్లి రెవెన్యూ విలేజ్ లోపల ఎన్ని అందుబాటులో ఉన్నాయి.
ఒకటే ఆ దూపల్లి రెవెన్యూ విలేజ్ లోపల ఒకటే ఉన్నట్లయితే ఒకటి రాస్తాము, దాంట్లో ఒకటో రెండో మూడో హ్యాబిటేషన్స్ ఉన్నట్లయితే వాటి అన్నిట్లో కలిపి ఎన్ని ఉన్నాయి అనేటటువంటిది ఆ నంబర్ అనేటటువంటిది రాయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మనకు క్రైటీరియా అనేటటువంటిది 31 డిసెంబర్ 2025 డాటాను బేస్ చేసుకొని దీన్ని ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. రెఫరెన్స్ డేట్ అనేటటువంటిది 31 డిసెంబర్ 2025 దాన్ని బేస్ చేసుకొని దీన్ని డాటాని ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. మనము ప్రీ ప్రైమరీ తీసుకున్నట్లయితే ఆ ప్రీ ప్రైమరీని మనము లాస్ట్ ఇయర్ 68 ప్రీ ప్రైమరీలు మనకు శాంక్షన్ అయి ఉన్నాయి. ఆ 68 స్కూళ్ళలో ఉన్నట్లయితే 68 స్కూళ్ళకు సంబంధించినటువంటి ప్రీ ప్రైమరీలు ఉన్నట్లయితే అది రాస్తారు, లేకుంటే నో అని రాస్తారు. గవర్నమెంట్ లో లేకున్నట్లయితే ప్రైవేట్ స్కూళ్ళలో కూడా ప్రైవేట్ స్కూల్స్లలో కూడా ప్రీ ప్రైమరీ అందుబాటులో ఉన్నాయి. ఉంటే ఎస్ రాస్తారు, లేకుంటే నో రాస్తారు. ఎస్ ఉన్నట్లయితే ఎస్ అని రాసిన ఉన్నాయి అనుకో, ఎన్ని ప్రైవేట్ స్కూల్స్లలో ప్రీ ప్రైమరీలు అందుబాటులో ఉన్నాయి అనేటటువంటిది మీరు రాయండి. ఈ అంగన్వాడీలు కూడా దీని కిందకే వస్తుంటుంది. ప్రీ ప్రైమరీ అంటే అంగన్వాడీలు కూడా దీని కిందకే వస్తుంటాయి. ప్రీ ప్రైమరీ అంగన్వాడీలలో కూడా ఉంటాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి అంగన్వాడీలు కూడా కన్సిడర్ చేయండి. అది ప్రీ ప్రైమరీకి సంబంధించినటువంటి డాటా. తర్వాత ఇఫ్ నాట్ అవైలబుల్ గవర్నమెంట్ లో కానీ ప్రైవేట్ లో కానీ ఆ ప్రీ ప్రైమరీ అనేటటువంటిది లేకున్నట్లయితే నియరెస్ట్ గా ఆ రెవెన్యూ విలేజ్ కు నియరెస్ట్ గా ఎంత డిస్టెన్స్ లోపల అందుబాటులో ఉంది, గవర్నమెంట్ ఉన్నదా ప్రైవేట్ ఉందా, నియరెస్ట్ గా గవర్నమెంట్ దాని ఉండొచ్చు, ప్రైవేట్ దాని ఉండొచ్చు. నియరెస్ట్ డిస్టెన్స్ లోపల ఏది అందుబాటులో ఉంటే అది గవర్నమెంట్ ఉంటే గవర్నమెంట్ రాస్తారు, ప్రైవేట్ ఉంటే ప్రైవేట్ రాస్తారు. ఎంత డిస్టెన్స్ లో, నేమ్ ఆఫ్ ద విలేజ్ అండ్ టౌన్, ఏ విలేజ్ లో అందుబాటులో ఉంది, ఎక్కడ నియరెస్ట్ రాస్తున్న అందుబాటులో ఉంది, ఏ విలేజ్ అందుబాటులో ఉంది అనేటటువంటిది రాస్తాము. తర్వాత డిస్టెన్స్ కోడ్ లెస్ దాన్ 5 కిలోమీటర్స్ లో అందుబాటులో ఉన్నట్లయితే కోడ్ ఏ రాస్తాము. 5 to 10 కిలోమీటర్స్ లో అందుబాటులో ఉన్నట్లయితే కోడ్ బి రాస్తాము. మోర్ దాన్ 10 కిలోమీటర్స్ ఉన్నట్లయితే కోడ్ సి రాస్తాం. ఆ విధంగా ప్రతి విలేజ్ కి సంబంధించినటువంటి ఈ సింపుల్ డాటా అనేటటువంటిది ఫిల్అప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ప్రీ ప్రైమరీకి సంబంధించినటువంటిది. అట్లనే ఈ ఎక్సెల్ షీట్ లోపల చూడండి. ఎక్సెల్ షీట్ లోపల అన్ని ప్రీ ప్రైమరీ స్కూల్స్, అప్పర్ ప్రైమరీ స్కూల్స్, సెకండరీ స్కూల్స్, సీనియర్ సెకండరీ స్కూల్స్, ఐటీఐస్, పాలిటెక్నిక్స్, నర్సింగ్, ఆ విధంగా మొత్తం నర్సింగ్ కాలేజెస్, జనరల్ డిగ్రీ కాలేజెస్, ఆ డాటా అంతా మీరు చూడండి. దానికి సంబంధించినటువంటివి ఆ డాటా అంతా కూడా మీరు ఈ ఎక్సెల్ షీట్ ను ఫిల్అప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే సిఆర్పిలను అందరినీ కూడా ఈరోజు ఎంఆర్సీలోనే కూర్చుండబెట్టుకోమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మీ దగ్గర ఉన్నటువంటి సిఆర్పిలు మరియు ఎంఈఓ అక్కడనే ఎంఈఓ ఆఫీస్ లో కూర్చోండి. మీరు ఈ డాటాని ప్రిలిమినరీ డాటాని మీరు ఈ రోజు కంప్లీట్ చేసుకోండి. ఈ రోజు కంప్లీట్ చేసుకున్న తర్వాత దీన్ని డాటాని వ్యాలిడేషన్ చేయాల్సి ఉంటుంది. మీరు అందరూ ఫిల్అప్ చేసిన తర్వాత మేము కన్సల్టేషన్ చేసిన తర్వాత ఆ నంబర్ అనేటటువంటిది మీ దగ్గర మన దగ్గర ఉన్న ఆన్లైన్ లో యూడైస్ లో ఉన్న డాటా కూడా టాలీ కావాలా. ఏది తప్పు డాటా అనేటటువంటిది ఫిల్అప్ చేయదు. నెగ్లిజెన్స్ గా డాటాని ఫిల్అప్ చేయదు. తర్వాత ఇదొకటి. ఇది కాకుండా ఒకటి నెక్స్ట్ ఇంకొకటి ఇచ్చిన చూడు, మనము ఇచ్చినటువంటి అది షేర్ చేయ జీవన్ సార్. ఏ సార్ టౌన్ దా ఏది ఇంతకుముందు మనం అన్ని పారామీటర్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి ఇచ్చేసేసి అన్ని కాలేజ్ ఒకటే షీట్ లో ఉన్నాయి చూడండి. ఈ ఎక్సెల్ షీట్ కాకుండా మీకు ఫస్ట్ ఇచ్చింది. అందులో నేను ఎంఈఓ గ్రూప్ లో 95 పేజెస్ లిస్ట్ పెట్టినాను. దాంట్లో ఉంటా చూడండి. సెక్షన్ 4 ఎంఈఓ గ్రూప్ లోకి వేసి పెట్టినాడు. ఎప్పుడు 95 పేజెస్ ది సిపిఓ ఇచ్చింది ఉంటుంది. అది ఓపెన్ చేయి. ఓకే ఓకే సార్, చేస్తున్నా సార్. సార్
నాకు అది ప్రాబ్లం వస్తున్నట్టు అది డౌన్లోడ్ అయితే ఆ? మీరు స్క్రీన్ ఆఫ్ చేయండి, మీరు నేను షేర్ చేస్తాను. ఓకే కాలేదా? ఆఫ్ చేసి ఆఫ్ చేసి వస్తా సార్, ఒకటే సెకండ్ సార్. ఓకే నేను చేస్తాను. నైన్టీ ఫైవ్ పేజెస్ చేస్తా ఇప్పుడే సార్. పెట్టాను ఎంఏ గ్రూప్ లో. అవునవును. ఇదేనా సార్? స్క్రోల్ చేయదు, సెక్షన్ 4 ఉంటుంది. సెక్షన్ 4 ఉంటుంది, స్క్రోల్ చేయదు. స్క్రోల్ చేసి సెక్షన్ 4 ఉంటుంది చూడదు, ప్రొఫార్మా ఈ ఉంటుంది. షెడ్యూల్ కొద్దిగా జాగ్రత్తగా చూసి. స్క్రోల్ చేయి. నెక్స్ట్ ఇది 10 pages. సెక్షన్ రెండే ఉన్నాయి. 10 పేజెస్ కాదబ్బా, 95 పేజెస్ ఉంటుంది చూడండి. అది కాదు 10 పేజెస్ కాదు, 95 పేజెస్ ఓపెన్ చేయి. గైడ్ లైన్స్ ఇదే కదా సార్? ఇంకా 10 pages, 13 pages, 2 pages, 93. ఇది ఫస్ట్ వన్. రైట్, ఇది ఉన్నది ఇదే. ఓకే, చూడండి ఈ డాటా మన స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఓపెన్ చేయాలి. స్క్రీన్ షేర్ అవుతుంది సార్. ఏమని సార్ మ్యూట్ చేయాలి? అష్రఫ్ సార్ షేర్ కాలేదు ఇంకా. ఇంతకుముందు ఇదే సార్ 93 pages. ఇదే సార్ ఇది. దాన్ని స్క్రోల్ చేయి. స్క్రోల్ చేయదండి, సెక్షన్ 4 అని వస్తుంది చూడు. నెక్స్ట్ పేజ్, నెక్స్ట్ పేజ్ సెక్షన్ 3 తర్వాత 4. ఇదే సార్. స్క్రోల్ చేయి. ఇది రైట్. ఓకేనా సార్? ఓకే రైట్. ఫస్ట్ నుంచి 4.1 ఈ ఇన్ఫర్మేషన్ మనము గ్యాదర్ చేయాల్సి ఉంటుంది మొత్తము. 4.1 ప్రీ ప్రైమరీ స్కూల్, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ. అదే సేమ్ ప్రోఫార్మా. అవైలబుల్ ఎస్ ఆర్ నో నంబర్. ప్రైవేట్ అవైలబుల్ ఎస్ ఆర్ నో నంబర్. ఇఫ్ నాట్ అవైలబుల్ రికార్డ్ నియరెస్ట్ ఫెసిలిటీ. దీంట్లో చూడండి ప్రీ ప్రైమరీ ఉంది, ఎల్కేజీ, యూకేజీ, అంగన్వాడీలో కూడా ఉంటాయి ఎల్కేజీ యూకేజీలు కాబట్టి ఉంటుంది కాబట్టి అంగన్వాడీలు కూడా మనం ప్రీ ప్రైమరీ కింద తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ప్రైమరీ స్కూల్, తర్వాత అప్పర్ ప్రైమరీ స్కూల్, తర్వాత సెకండరీ స్కూల్, సీనియర్ సెకండరీ స్కూల్, వొకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ /ITI. వొకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఐటీఐ అంటే ఐటీఐ పెడుతుంది. జూనియర్ కాలేజీలలో కూడా వొకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఉంటుంది. జూనియర్ కాలేజీలలో కూడా వొకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఉంటాయి, అవిటిని కూడా పెట్టండి. తర్వాత ట్రేడ్స్ హై స్కూల్స్లలో కూడా వొకేషనల్ ఉంటుంది. వొకేషనల్ సెక్షన్స్ ఉన్న హై స్కూల్స్ కూడా ఉన్నాయి, ఉంటే అవిటిని అక్కడ కూడా అవి కూడా చూపెట్టండి. తర్వాత పాలిటెక్నిక్స్ మనకి అప్ టు 4.4 వరకు మన స్కూల్ ఎడ్యుకేషన్ది. 4.5లో కూడా సీనియర్ సెకండరీ స్కూల్ అంటే కేజీబీవీస్, మోడల్ స్కూల్స్ మనవి ఉంటాయి. అవే కాకుండా జూనియర్ కాలేజెస్ అన్ని ఇంటర్మీడియట్ డిఐయు ఉంటాయి. కాబట్టి మీకు ఎన్ని ఉన్నాయనేటటువంటిది మీకు తెలుస్తుంటుంది. గవర్నమెంట్ ఎన్ని ఉన్నాయి, ప్రైవేట్లు ఎన్ని ఉన్నాయనేటటువంటిది మీకు తెలుస్తుంటుంది. తర్వాత ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్, ఇక్కడ నుంచి అదర్ ఇన్స్టిట్యూషన్స్. ఈ ఇన్ఫర్మేషన్ కూడా మనము డిఈఓ నోడల్ ఆఫీసర్ కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ కూడా మనకే కలెక్ట్ చేసుకొని ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేయమని చెప్పి కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు. దీంట్లో వొకేషనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్, పాలిటెక్నిక్స్, నర్సింగ్, టీచర్ ట్రైనింగ్, డిప్లొమా లెవెల్ ఇన్స్టిట్యూషన్స్. టీచర్ ట్రైనింగ్స్ అంటే డైట్స్ గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ అవన్నీ ఈ కేటగిరీ కిందకి వస్తుంది.
సైట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎంత డిస్టెన్స్ లో ఉన్నాయి అనేటటువంటిది నియరెస్ట్ గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ రాయండి, ప్రైవేట్ అయితే ప్రైవేట్ రాయండి. నెక్స్ట్ తర్వాత జనరల్ కాలేజెస్, ఇది 4.8 ఇంపార్టెంట్. కాలేజెస్ మన దగ్గర ఉన్న కాలేజెస్ అన్ని కూడా జనరల్ కాలేజెస్, స్పెషల్గా ఆర్ట్స్ కాలేజ్ అనేటటువంటిది ఏం లేదు, కామర్స్ కాలేజ్ అనేటటువంటి స్పెషల్గా కామర్స్, స్పెషల్గా సైన్స్, స్పెషల్గా నర్సింగ్ అనేటటువంటి నర్సింగ్ కాలేజెస్ ఉంటాయి. నర్సింగ్ కాలేజెస్ ఇన్ఫర్మేషన్ మేము కూడా కలెక్ట్ చేసి మీకు పెడతాము. నర్సింగ్ కాలేజెస్, ఎడ్యుకేషన్ కాలేజెస్, ఇచ్చేస్తాం సార్, అన్ని ఎడ్యుకేషన్ కాలేజీల కాలేజెస్ లిస్ట్ ఆన్లైన్ నుంచి ఇచ్చేస్తాం సార్. లా కాలేజ్, మెడికల్ కాలేజ్ టెంటేటివ్ గా ఇంటర్నెట్ నుంచి కలెక్ట్ చేసి ఇచ్చినాం సార్. మా దగ్గర ఉన్న లిస్ట్, మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు పెడతాము. దాంట్లోకించి ట్రాకింగ్ చేసుకోండి. ఎడ్యుకేషన్ కాలేజెస్ అంటే బీఈడ్ కాలేజెస్, డైట్స్ పైన వచ్చేసేసినాయి. టీచర్ ట్రైనింగ్ డిప్లొమా లెవెల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే అవి డైట్స్. ఎడ్యుకేషన్ కాలేజెస్ అంటే బీఎడ్ కాలేజెస్ ఆ కేటగిరీ కిందకి వస్తుంటాయి. తర్వాత లా కాలేజ్, మెడికల్ కాలేజ్ ఒకటే ఉంది. లా కాలేజెస్ యూనివర్సిటీలో ఉంటుంది. తర్వాత తెలంగాణ యూనివర్సిటీలో లా కాలేజ్ ఉంటుంది. ఇంజనీరింగ్ కాలేజెస్ ఒక రెండు మూడు ఉన్నాయి. కాకతీయ ఒకటి, విజయ్ ఒకటి, క్షత్రియ, ఈ విధంగా 2-3 ఉన్నాయి. మేనేజ్మెంట్ కాలేజెస్, ఎంబీఏ కానీ హోటల్ మేనేజ్మెంట్ అవన్నీ అటువంటి టైప్ కాలేజెస్. తర్వాత యూనివర్సిటీ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్ తెలంగాణ యూనివర్సిటీ ఒకటే ఉంది. నాన్ ఫార్మల్ ట్రైనింగ్ సెంటర్స్ మన దగ్గర, దాని తర్వాత స్పెషల్ స్కూల్స్ ఆర్ డిజేబుల్డ్ స్కూల్స్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, ఓపెన్ లెర్నింగ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా ఈ కేటగిరీకి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ ఈ 95 పేజీల లోపల 95 పేజీల బుక్లెట్ ఇవ్వడం జరిగింది. ఆ బుక్లెట్ లోపల మెన్షన్ చేయడం జరిగింది. ఆ బుక్లెట్ లోకించి ఏ కేటగిరీ కింద ఏ కాలేజెస్ వస్తాయి అనేటటువంటి అది కూడా ఒకసారి చదవండి. పేజ్ నెంబర్ 8 టు పేజ్ నెంబర్ 11లో ఏ కేటగిరీ కిందకి వస్తాయి అనేటటువంటిది ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఓపెన్ లెర్నింగ్ ఇన్స్టిట్యూషన్స్, ఓపెన్ స్కూల్స్, 10th క్లాస్ హై స్కూళ్ళలో ఓపెన్ స్కూల్ సెంటర్స్, ఓపెన్ స్కూల్స్ ఉన్నాయి. ఇంటర్మీడియట్ ఉన్నాయి. అంబేద్కర్ ఓపెన్ స్కూల్స్ సెంటర్స్ ఉన్నాయి. బిఆర్ అంబేద్కర్ సెంటర్స్ అవన్నీ కూడా ఓపెన్ లెర్నింగ్ కిందకి వస్తుంటాయి. ఈ విధంగా అదర్ ఇన్స్టిట్యూషన్స్ కూడా రాసి పెట్టండి. ఇవి కాకుండా ఇంకేమైనా అదర్స్ ఏమైనా అందుబాటులో ఉన్నట్లయితే వాటికి సంబంధించినటువంటిది ఫిల్అప్ చేయండి. దీంట్లో ఫిల్అప్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4.10 మెడికల్ కాలేజెస్ ఒకటే అని రాసిన ఒకటి ఏంటిది అనేటటువంటి సెపరేట్ లిస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రీ ప్రైమరీ సెంటర్స్ గవర్నమెంట్ ఎన్ని ఉన్నాయి, ప్రైవేట్ ఉన్నాయని రాస్తున్నారు. రాసినప్పుడు దానికి సంబంధించినటువంటి లిస్ట్ సపరేట్గా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ఎక్సెల్ షీట్ను ఫిల్అప్ చేయాలి. దానికి సంబంధించినటువంటి లిస్ట్ను ప్రిపేర్ చేసి ఈరోజు మన స్కూల్ ఎడ్యుకేషన్ది కంప్లీట్ చేసుకోండి. స్కూల్ ఎడ్యుకేషన్ వర్క్ అనేటటువంటిది కంప్లీట్ చేసుకోండి. మిగిలిన డాటా ఏమన్నా వచ్చినట్లయితే అది కూడా మీకు షేర్ చేస్తాను. అది షేర్ చేసిన తర్వాత మిగిలిన అంతా కూడా విలేజ్ వైజ్ కంపైల్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఇది చాలా ఎమర్జెన్సీ వర్క్. మనకు ఈరోజు 14th అండ్ 17th 2 రోజులు మాత్రమే టైం ఉంది. 18th నాడు మళ్ళీ సబ్మిట్ చేయమని చెప్పి మనకు కలెక్టర్ గారు ఇన్స్ట్రక్ట్ చేయడం అనేటటువంటి జరిగింది. కాబట్టి మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ దగ్గర ఉండి ఆ ఎంఐఎస్లు, సిసిఓలు, సిఆర్పిలు అందరూ కూడా వర్క్ చేసి మీకు దగ్గర ఏరియాలనే కాబట్టి మీకు అన్ని ఐడియా ఉంటాయి. మీకు మొత్తం ఐడియా ఉంటుంది. కాబట్టి మనము యాక్యురేట్ డాటాను మనము ఆనరబుల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం అనేటటువంటిది ఉంది. ఓకే, దీనిపైన ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. దీనికి ఎక్సెల్ షీట్స్ షేర్ చేస్తాను. అర్బన్ ఏరియాస్ సపరేట్ ఉంటుంది. 4 అర్బన్ ఏరియాస్ నిజామాబాద్, ఆర్మూరు, బోధను, భీమ్గల్. బోధను మరియు తర్వాత భీమ్గల్ ఇవన్నీ టౌన్ కింద ఉంటాయి. గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. ఈ 4.15 లో డిజబుల్ అనే దానికి భవిత సెంటర్స్ వస్తాయా సార్? భవిత సెంటర్స్ వస్తాయి. ఆ లిస్ట్ కూడా మీకు పెడతాం. ఇప్పుడు అవి కూడా షేర్ చేస్తాం మేము. భవిత సెంటర్స్ తో పాటు కొన్ని ఆర్మూర్లో కొన్ని డిజేబుల్డ్ స్కూల్ ఉంది. అట్లా కొన్ని డిజేబుల్డ్ స్కూల్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చేసుకుని అతను మన సిఎంఓ గారు మీకు షేర్ చేస్తారు. ఫస్ట్ ఈ రోజు ఇమీడియట్ గా మన స్కూల్ ఎడ్యుకేషన్ అప్ టు ఇంటర్మీడియట్ కాలేజెస్ వరకు అవి మీరు ఎన్ని వీలైతే కంప్లీట్ చేసేసి రెడీ ఉంచుకోండి. ఓకే, ఇంకా డౌట్స్ ఉంటే అడగండి. ఇది ఈ ఇష్యూ పైన ఎనీ ఎంఈఓ, ఎనీ ఎంఐఎస్, సిసిఓ, సిఆర్పి అందరు ఉన్నారని అనుకుంటున్నాను. మీ అటెండెన్స్ తీసుకోండి. సిఆర్పిలది, ఎంఐఎస్ లది, సిసిఓలది తీసుకొని గుడ్ మార్నింగ్ సార్. రిపోర్ట్
సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి. నేను మాక్లూరు ఎంఏ మాట్లాడుతున్నా సార్. మా మండల్లో కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అర్బన్ లోకి వస్తాయి సార్. మీకు అది కాదు, దేంట్లో కన్నా రాని ఆ విలేజ్ రెవెన్యూ విలేజ్ కింద ఏమేమి జీపీలు ఉన్నాయనేటటువంటి నేను లిస్ట్ ఇచ్చిన దాంట్లో ఉన్నాయి మాత్రమే రాయండి. ఓకే ఓకే. టౌన్ డైరెక్టరీ సపరేట్ ఫైల్ ఇచ్చినాం సార్. ఇప్పుడు మనం టౌన్ కూడా కాలేజెస్ ఉన్నాయి, తర్వాత హోటల్ మేనేజ్మెంట్ కాలేజెస్ ఉన్నాయి. వాళ్ళు రాసుకుంటారు, అది టౌన్ లో అర్బన్ వాళ్ళు రాసుకుంటారు అవంతా. ఓకే సార్. మీకు విలేజ్ డైరెక్టరీ ఇచ్చినాను, ఆ విలేజ్ లోపల ఉంటే రాస్తారు. స్క్రీన్ పైన రెవెన్యూ విలేజ్ లోపల ఏమేమి జీపీలు ఉన్నాయి, ఏమేమి హ్యాబిటేషన్స్ ఉన్నాయి అనేటటువంటి లిస్ట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో కింద వచ్చినాయి మాత్రమే ఎంటర్ చేయండి. సార్ సబ్మిషన్ సార్. ఇప్పుడు మున్సిపాలిటీస్ కి సంబంధించినటువంటిది కూడా ఇక్కడ టౌన్ డైరెక్టరీ అనేది ఇవ్వడం జరిగింది. సేమ్ ప్యాటర్న్ ఉంటది, క్యుములేటివ్ గా వేయాల్సి వస్తుంది. కాకపోతే మీరు మండల వైజ్ గా చూసుకున్నప్పుడు ఇక్కడ మీ వార్డ్స్ ఏముంటే మీరు ప్రిపేర్ చేసుకోండి. దీని పక్కన ఒక కాలం క్రియేట్ చేసుకోండి. మున్సిపాలిటీ మీ మండలంలో ఏది కవర్ అయితే మీరు ఇక్కడ క్రియేట్ చేసుకొని మీరు చేసుకోండి. కంపైల్ చేసుకునేటప్పుడు మేము అవన్నీ తీసేసి మున్సిపాలిటీ వైజ్ గా కలెక్టర్ గారికి సబ్మిట్ చేస్తాం. ఇది కూడా షేర్ చేయడం జరిగింది. డేటా కూడా మేము టెంటేటివ్ వేసి ఇచ్చినాము ఐడియా కోసం. గుడ్ మార్నింగ్ అసఫ్ సార్. ఇప్పుడు ఏంటంటే మాకు రెండు కూడా అంటే నార్త్ సౌత్ కొన్ని కన్ఫ్యూజన్ ఉన్నాయి. అక్కడ ఉన్నాయి కొన్ని ఉన్నాయి అవి వెరిఫై చేసుడం ఎట్లా అని చూస్తున్నాం. అట్లా చేసుకోండి, ఇద్దరు కలిసి అందరు ఒకటే కూర్చొని చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఉంది మనం ఆల్రెడీ మనం ఇక్కడ ఏ డివిజన్ ఎందులో ఏ మండలంలో వస్తుంది అనేది కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ మున్సిపాలిటీ జీవోస్ ఉన్నాయి. ఈ జీవోలలో కాలనీల లిస్ట్ కూడా ఇచ్చిన. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ నిజామాబాద్ లోనే చూసుకోండి, ఏ డివిజన్ ఎక్కడ వస్తుంది. ఇక్కడ చూడండి మీ ఓటర్లు ఎంతమంది, ఏరియా ఎంత ఉంది, డిలిమిటేషన్ మొత్తం ఏరియా కూడా డివిజన్ వైజ్ గా ఇక్కడ నంబర్ ఉంది. 60 అనే నంబర్ కూడా ఉంది. 60 డివిజన్లు ఉన్నాయి మున్సిపాలిటీలో. ఏరియా పేరు కూడా ఉంది ఇక్కడ. ఎక్కడ రిపీట్ కాకుండా చూసుకోండి. మొత్తం మనకు కావాల్సింది మొత్తం మున్సిపాలిటీ అంతా కలిసి ఒకటే టౌన్ కింద తీసుకుంటున్నాం కాబట్టి మనకు రిపీట్ కాకుండా చూసుకోండి ఇద్దరు చేసినప్పుడు. ఓకే, అది ఏంటంటే డివిజన్ ఒకటైనప్పటికీ ఆ డివిజన్ లో సగం నార్త్ లో ఉంది, సగం సౌత్ లో ఉన్న సిచ్యువేషన్ ఉన్నాయి. ఇద్దరు చేసినప్పుడు అప్పుడు ఇద్దరు కలిసి చేసుకోండి. మీరు లిస్ట్ చేస్తారు, వాళ్ళు లిస్ట్ చేస్తారు. వాళ్ళ దాంట్లో మీ దాంట్లో సేమ్ ఉన్నాయో చూడండి. ఉంటే ఏదో ఒక దాంట్లో చూపెట్టండి. మొత్తం కలిసి మనం క్లబ్ చేసి టోటల్ చేయాల్సిందే మనకు టౌన్ మొత్తం కలిసి టోటల్ చేయాల్సిందే. నిజామాబాద్ టౌన్ అని అంటాం అంతే. సరే సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. మోర్తాడ్ ఎంఈ ఉంది సార్. చెప్పండి సార్. మన దగ్గర ప్రీ ప్రైమరీ శాంక్షన్ 3 స్కూల్ అయినాయి సార్. ఇప్పటి వరకు ఆర్డర్ చేయలేదు. ఆ ప్రీ ప్రైమరీ స్కూల్ ఉన్నట్ట లేనట్టు రాయాలన్నా సార్? డైరెక్టర్ గారికి అడగండి సార్. నేను ఇంతకుముందు ఏం చెప్పినా, నేను అది ఉన్నట్ట లేదట కాదు, ఇది అడిగేది డాటా 31st December 2025 వరకు డాటా అడిగిన చెప్పిన. ఈ సంవత్సరం లేట్ అయినారా? ముందు లేరా? ఉన్నా సార్. నేను చెప్పినాను కదా, దాని గురించి చెప్పినాను. 31st December 2025 వరకు మనకి ఈ సంవత్సరం వచ్చినాయి కన్సిడర్ చేయొద్దు. ప్రీ ప్రైమరీ ఓన్లీ లాస్ట్ ఇయర్ లో 68 ప్రీ ప్రైమరీలు ఇచ్చినాము, వాటిని మాత్రమే కన్సిడర్ చేయండి. లాస్ట్ ఇయర్ రన్ చేసినటువంటి ప్రీ ప్రైమరీలు మాత్రమే కన్సిడర్ చేయండి. ఓకే రైట్ సార్. గుడ్ మార్నింగ్, ఎంఈఓ డిచ్పల్లి సార్. చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. ఇప్పుడు ఇది విలేజ్ వైజ్ గా షీట్ ప్రిపేర్ చేసి పంచాయత్ సెక్రటరీకి ఇవ్వాలా, మండల్ లెవెల్ అబ్స్ట్రాక్ట్ చేసేయాలా? లేలే మనం డిస్ట్రిక్ట్ మొత్తం చేసి మనం కలెక్టర్ ఇస్తే కలెక్టర్ వాళ్ళు పంచాయతీ వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్లది సెగ్రిగేట్ చేసి వాళ్ళు ఇచ్చుకుంటారు. మనం ఇవ్వద్దు పంచాయతీ సెక్రటరీలకు, మనం కాదు. మన డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్, మనం ఎడ్యుకేషన్ మనకి ఇవ్వమని అన్నాడు. ఇఫ్ నాట్ డిస్టెన్స్ ఫ్రమ్ ది అని తీసుకున్నారు. అంటే ఇప్పుడు సపోజ్ ఒక విలేజ్ లో ప్రైమరీ స్కూల్, హై స్కూల్ రెండే ఉన్నాయి, వాళ్ళకి జూనియర్ కాలేజ్ అవైలబుల్ లేదు అక్కడ. అంటే వాళ్ళకి నియరెస్ట్ జూనియర్ కాలేజ్ ఎంత దూరంలో ఉంది అనేది ఫిల్అప్ చేయాలా? రాయాలి అంతే కదా. గవర్నమెంట్ ఉందా ప్రైవేట్ ఉందా? నియరెస్ట్ జూనియర్ కాలేజ్ గవర్నమెంట్ ఉంది అనుకో, గవర్నమెంట్ అని రాస్తాము, ఎంత దూరంలో ఉందా అని రాస్తాము, ఆ స్కూల్ పేరు రాస్తాము, ఆ విలేజ్ పేరు రాస్తాము, ఎంత దూరంలో ఉందని రాస్తాము. 5 to 10 ఒకవేళ ప్రైవేట్ దగ్గర ఉంటే ప్రైవేట్ రాస్తాం, దగ్గర ప్రైవేట్ ఉంటే ప్రైవేట్ రాస్తాం. ఇక్కడ క్లియర్ ఉంది, ఈజ్ ఇట్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్, ఏది ఉంటే అది రాయమని చెప్పి చెప్తారు. ఇప్పుడు డిచ్పల్లి మండల్లో తెలంగాణ యూనివర్సిటీ ఉంది కదా సార్,
ఇప్పుడు అక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. అవును. ఆ ఇంజనీరింగ్ కాలేజ్ ని యూనివర్సిటీ లెవెల్ ఇన్స్టిట్యూషన్ లో చూపించడమా లేకుంటే ఏది? గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ అని చూపించడమా? ఇంజనీరింగ్ కాలేజ్ ఇంజనీరింగ్ సెక్షన్ ఉంది కదా, ఇంజనీరింగ్ వస్తుంది కదా. 4 అయితే గవర్నమెంట్లో ఒక ఇంజనీరింగ్ ఉంటాయి, ప్రైవేట్లో 3 ఉంటాయి. ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది కదా separate గా సెక్షన్, ఇంజనీరింగ్ సెక్షన్ ఒకటి ఉన్నది కదా. ఇంజనీరింగ్ సెక్షన్ ఉంది సార్. ఏవైతే యూనివర్సిటీలో బ్లాక్ లెవెల్స్ లో ఏవైతే డిపార్ట్మెంట్ వైజ్ ఉంది, దట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఈక్వల్ టు కాలేజ్ సార్. ఎందుకంటే ఆ ప్రతి బ్లాక్ లో ఉన్న డిపార్ట్మెంట్ కి ప్రతి దానికి ఒక ప్రిన్సిపల్ ఉంటుంది సార్, హెచ్ఓడి అని అంటారు దానికి. కాబట్టి అది దాన్ని ట్రీటెడ్ కాలేజ్ గానే ట్రీట్ చేయాలి సార్ దాన్ని. సార్ అంగన్వాడీలు అన్ని కూడా ప్రీ ప్రైమరీగా ట్రీట్ చేయాలి, అంతే కదా సార్? అంతే కదా, అంగన్వాడీలు అన్ని ప్రీ ప్రైమరీ. రైట్. నమస్తే సార్. ఒక సెక్షన్ 4 చూపెట్టు. ఇంకోటి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఉంది, సెక్షన్ 4 చూపెట్టది. సెక్షన్ 4 ఎన్ని అంగన్వాడీలు ఉన్నాయనేది డేటా మన దగ్గర లేదు సార్. ఒక్కొక్క విలేజ్ 3, 4, 5 సిఆర్పీలకు తెలుస్తా బా, సిఆర్పీలకు తెలుస్తుంది ఆ విలేజ్ ఎన్ని ఉన్నాయి అనేటటువంటిది సిఆర్పీలకు తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి తెలియదు సార్ వీళ్ళకు. సిఆర్పీలకు తెలుస్తుంది. తెలియకుంటే ఆ అంగన్వాడీ సూపర్వైజర్ తో సిఆర్పీ మాట్లాడతాడు, తెలుసుకొని చెప్తాడు అతను. సిఆర్పీలను ఎందుకోసం ఉంచినాం ఈరోజు? సిఆర్పీలను కూడా మీటింగ్ లో చేయమని అందుకోసమే. సిఆర్పీలు ఫోన్ చేస్తారు, ఎన్ని అంగన్వాడీ ఉన్నాయి ఆ విలేజ్ లో కూడా 3 గ్రామ పంచాయతీలు ఉంటే ప్రతి గ్రామ పంచాయతీలో ఎన్ని అంగన్వాడీ వాళ్ళు తెలుసుకుంటే చెప్తారు. నేను లిస్ట్ ఇస్తాము, మన టీడబ్ల్యూ ఆఫీస్ ని అడిగి ఇచ్చేస్తా సార్ లిస్ట్. ఏం ప్రాబ్లం లిస్ట్ కూడా షేర్ చేస్తాము, అదర్ డిపార్ట్మెంట్ లిస్ట్ కూడా మీకు షేర్ చేస్తాము. ఫస్ట్ మన డిపార్ట్మెంట్ ఈ రోజు కంప్లీట్ చేయండి, అదర్ డిపార్ట్మెంట్ లిస్ట్ కూడా మాకు వచ్చిన డాటాను మీకు షేర్ చేసేస్తాం. అది అది 17th నాడు మండే నాడు కంప్లీట్ చేయండి. మన డిపార్ట్మెంట్ ముందు కంప్లీట్ చేసేసుకోండి ఈ రోజు. తర్వాత కింద ఒక నోట్ ఉన్నది, నోట్ చూపెట్టాలి, చాలా ఇంపార్టెంట్ ఉంది. కొద్దిగా మ్యాగ్నిఫై చేయండి సార్. నమస్కారం సార్, ఎంఈఓ మెండోరా సార్? ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం నేను చెప్తాను. అది కొద్దిగా ఇంకా పెద్ద మ్యాగ్నిఫై చేయి, ఇంకా మ్యాగ్నిఫై చేయి. రైట్, ఓకే, రైట్ సరిపోతుంది. కొద్దిగా ఫర్ ఈచ్ టైప్ ఆఫ్ స్కూల్, ఇది ఇంకా కొద్దిగా మ్యాగ్నిఫై చేయి, కనబడుతుంది. For each type of school, private and government, కొద్దిగా right. For each type of school, private and government facilities should be listed separately. Composite schools should composite schools should be in all categories which they cover. School with class, suppose for example, school with class 1 to 11th would contribute 1 primary, 1 middle, 1 secondary and 1 senior secondary. Composite schools ఉంటే అన్నిట్లలో SSS అని 1 అని పెట్టుకుంటా పోవాలా, SS అని పెట్టుకుంటా పోవాలా. మళ్ళీ ఇది పైకెళ్ళు ఒకసారి. పైకెళ్ళండి. ఇక్కడ సెకండరీ స్కూల్ ఉంది అనుకో, ఒక నిమిషం. సెకండరీ స్కూల్ దగ్గర సెకండరీ స్కూల్ ఇక్కడ సెకండరీ స్కూల్ చూడండి. సెకండరీ స్కూల్, రైట్. సెకండరీ స్కూల్ ఉంది ఇక్కడ. సెకండరీ స్కూల్ మీద ప్రపణ ఇట్లా ఎప్పుడు పెట్టాం చూడాలి. సెకండరీ స్కూల్ అవైలబుల్. ఇప్పుడు సెకండరీ స్కూల్ ఉంది, విలేజ్ లో సెకండరీ స్కూల్ ఉంది. అక్కడ అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉందా అని అంటే ఎస్ అని రావాలి. సెకండరీ స్కూల్ అంటే అక్కడ 6th 7th ఉంది కాబట్టి అప్పర్ ప్రైమరీ స్కూల్ కింద అక్కడ 1 అని రావాలి. అక్కడ ఒక S1 అని రావాలి. అక్కడ అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉండదు, సెకండరీ స్కూల్ ఉంది. సెకండరీ స్కూల్ అంటే 6, 7 క్లాసెస్ ఉంటాయి. 6, 7 క్లాసెస్ ఉంటాయి కాబట్టి అక్కడ 1 అని రావాలి. 4.3లో 1 రావాలి. అప్పర్ ప్రైమరీ స్కూల్ లేకున్నా కానీ అక్కడ ఉన్నట్టే లెక్క, 6, 7 క్లాసెస్ ఉన్నాయి కాబట్టి. ఏదైనా ఒకటి ఇప్పుడు కొన్ని స్కూల్స్ ఉన్నాయి, 4 స్కూల్స్ ఉన్నాయి, ఇంకా బైఫర్కేట్ కాని స్కూల్స్ ఉన్నాయి, 1 to 10th నడిపిస్తున్నారు. ఉన్సా ఉంది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఉన్సా ఉంది, అక్కడ 1 to 10th ఉంది, బైఫర్కేట్ కాలేదు. అక్కడ ప్రైమరీ స్కూల్ ఉన్నట్లే, అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉన్నట్లే, సెకండరీ స్కూల్ ఉన్నట్లే. అన్నిటి దగ్గర కూడా 1, 1, 1 పెట్టాలి. ప్రైమరీ స్కూల్ నో అని 0 పెట్టద్దు.
ఇది చాలా ఇంపార్టెంట్. ప్రైమరీ స్కూల్ అక్కడ ప్రిన్సా స్కూల్ ఉంది, 1 to 10th ఉంది, ప్రైమరీ సెపరేట్ గా లేదు. అటు 1 to 10th ఉంది, 1 to 10th ఉంటే ఇక్కడ ప్రైమరీ క్లాస్ ప్రైమరీ స్కూల్ 1 పెట్టాలి, ఎస్ అని పెట్టాలి. గవర్నమెంట్ ఉంది కదా అక్కడ. అప్పర్ ప్రైమరీ స్కూల్ ఎస్ 1 పెట్టాలా, సెకండరీ స్కూల్ ఎస్ 1 పెట్టాలా. అప్పర్ ప్రైమరీ స్కూల్ 0, ప్రైమరీ 0 అని పెట్టద్దు, సెకండరీ స్కూల్ 1 అని పెట్టద్దు. అట్లా అక్కడ ఆల్రెడీ ఫెసిలిటీ ఉంది, క్లాస్ ఉంది, క్లాసెస్ నడుస్తున్నాయి. 1 to 5th క్లాసెస్ నడుస్తున్నట్లయితే 1 రావాలా, 6th 7th క్లాస్ అందుబాటులో ఉంటే 1 రావాలా, 8th 10th అందుబాటులో ఉంటే 1 రావాలా. ఆ విధంగా లాజికల్ గా ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. నో అని పెట్టడానికి వీలేదు. అక్కడ అప్పర్ ప్రైమరీ స్కూల్ లేదు, ప్రైమరీ స్కూల్ లేదు, నో అని పెట్టడానికి వీలు లేదు. అది మళ్ళీ ఒక 1 or 2 times చదవండి. చదివిన తర్వాత ఇది ఫిల్అప్ చేయండి. ఇక్కడ ప్రైమరీ స్కూల్ ఉంది, ప్రీ ప్రైమరీ సెక్షన్ ఉంది. ప్రైమరీ స్కూల్ ఉంది, ప్రీ ప్రైమరీ సెక్షన్ ఉన్నట్లయితే ప్రీ ప్రైమరీ సెక్షన్లో కూడా 1 రాస్తాము, ప్రైమరీలో కూడా 1 రాస్తాము. హై స్కూల్స్ దగ్గరనే చాలా అక్కడ 6th 7th 6 to 8 10th ఉంటుంది కాబట్టి హై స్కూల్స్లలో అప్పర్ ప్రైమరీ కూడా ఎస్ రావాలి, హై స్కూల్ సెకండరీ స్కూల్ కూడా ఎస్ రావాల్సి ఉంటుంది. మోడల్ స్కూల్ ఉంది, అక్కడ మోడల్ స్కూల్ విలేజ్లో మోడల్ స్కూల్ ఉంది. మోడల్ స్కూల్ అంటే 1 to 12th ఉంటుంది. అది అక్కడ మోడల్ స్కూల్ అంటే 6 to 12th ఉంటుంది. 6 to 12th ఉంటుంది కాబట్టి ఆ విలేజ్లో మీ ప్రైమరీ ఉన్నదా లేదా చూసుకోండి. వీటిని 6 to 12th ఉంటుంది కాబట్టి అప్పర్ ప్రైమరీలో 1, సీనియర్ సెకండరీలో 1 రావాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగా దాన్ని సెల్ఫ్గా చదువుతున్నట్లయితే ఉంటుంది. దాని కింద నోట్ కూడా చదవండి. కింద నోట్కి రండి మళ్ళీ ఒకసారి. వొకేషనల్ ట్రైనింగ్ కూడా ఉంది కదా సార్, మరి అదే సార్ వొకేషనల్ కోర్సెస్ కనుక వొకేషనల్ ఉంటే ట్రైనింగ్ ఇంటర్మీడియట్ లో వొకేషనల్ ట్రైనింగ్ కూడా ఉన్నట్టే కదా సార్, మరి ఉన్నట్టు లెక్క వొకేషనల్ కోర్సెస్ కూడా ఉంటే అక్కడ వొకేషనల్ ఉన్నట్టు లెక్క. మనకు హై స్కూల్లో వొకేషనల్ ఉంటే అది కూడా చెప్పిన హై స్కూల్లో కేజీబీలు ఉంటాయి సార్. కేజీబీలు ఉంటే కూడా 6 to 10th 6 to ఇంటర్ ఉంటుంది కదా కేజీబీలలో కూడా. సెకండరీ స్కూల్ యూపీఎస్ ఉన్నట్లే, హై స్కూల్ ఉన్నట్లే, ఇంటర్మీడియట్ ఉన్నట్లే, అందులో వొకేషనల్ ఉంటే వొకేషనల్ కూడా ఉన్నట్లే. ఉన్నట్లే అక్కడ. సార్ డిఫంక్ట్ స్కూల్ ఉంటాయి సార్ ఆపరేషన్ లో. డిఫంక్ట్ స్కూల్ కన్సిడర్ చేయొద్దు, డిఫంక్ట్ స్కూల్ ని కన్సిడర్ చేయొద్దు. లాస్ట్ ఇయర్ లో డిఫంక్ట్ స్కూల్ లేవు సార్, 0 ఉన్నాయని మనం తీసేసినాం సార్ యూడైస్ లో. యూడైస్ తీసేసినాం. ఆ యూడైస్ లో స్కూల్స్ లిస్ట్ ఇచ్చే మన దగ్గర ఉన్నటువంటి లాస్ట్ ఇయర్ 68 ప్రీ ప్రైమరీ స్కూల్స్ లిస్ట్ రెసిడెన్షియల్ లో ఒకేషనల్ తీసుకోవాల్సిందే, ఎస్ అని పెట్టాల్సిందే. గవర్నమెంట్ ఉందా ప్రైవేట్ ఉందా చూసుకొని పెట్టేసేయండి. గవర్నమెంట్ ఉంటే గవర్నమెంట్ లో వేసి పెడతాం, ప్రైవేట్ ఉంటే ప్రైవేట్ లో వేసి పెడతాం. సార్ గురుకులాలో 5th ఉంటాయి కదా సార్, కానీ ప్రైమరీలో ఉన్నట్టు ఒకటి నంబర్ ఇవ్వండి సార్, అవసరం లేదు. గురుకులాలో రాదు పల్లిలో సార్ మానవత సదన్ ఉంది సార్, అది దేంట్లో చూపించమంటారు? అది చూపెట్టాలి సార్, అది హాస్టల్ సార్, అది స్కూల్ కాదు సార్. హాస్టల్ రాదు, అది హాస్టల్ అది రాదు. హాస్టల్స్ ఉంటాయి సార్, మరి గవర్నమెంట్ హాస్టల్స్ ఉంటాయి సార్. ఏమి చూపెట్టాం సార్, ఫార్మల్ ఎడ్యుకేషన్ ఉన్నటువంటి మాత్రమే చూపిస్తాం సార్. హాస్టల్స్ ఇన్ఫర్మేషన్ అడగలేదు. హాస్టల్ పిల్లలు మన స్కూల్కి వచ్చి చదువుతారు సార్, ఈ స్కూళ్ళలోనే చదువుతారు సార్ పిల్లలు. అక్కడ ఎడ్యుకేషన్ ఇవ్వరు సార్, ఓన్లీ వాళ్ళు పడుకుంటారు సార్ అక్కడ. హాస్టల్స్ అవసరం లేదు. హాస్టల్స్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఎస్సిటీ డెవలప్మెంట్ వాళ్ళు చూపెడతారు, వాళ్ళ డాటా చూపెట్టుకుంటారు, వాళ్ళ దాంట్లో వాళ్ళ కేటగిరీలో వస్తాయి అవి. సంబంధం లేదు అది. చెప్పండి సార్, చెప్పండి ఇప్పుడు చెప్పండి. వాయిస్ వస్తలేదు సార్. సమర్పల్లి హలో సార్ నమస్తే సార్, డౌట్ సార్ ఆలూరు. చెప్పండి సార్ ఆలూరులో ఆర్మూర్ రెసిడెన్షియల్ స్కూల్ ఒకటి ఇక్కడ ప్లేస్ లేక ఇక్కడ రన్ అవుతుంది సార్, అది మీ దగ్గర చూపెట్టండి. యూడైస్ కోడ్ ఎక్కడ ఉంది సార్? దాన్ని యూడైస్ కోడ్ ఎక్కడ ఉంది అక్కడే చూపిస్తాం సార్. యూడైస్ కోడ్ ఆర్మూర్ సార్, అది ఆర్మూర్ లోనే లొకేషన్ ఎల్జిడి మ్యాపింగ్ కూడా అక్కడే ఉందా? లొకేషన్ మ్యాపింగ్ ఎక్కడ ఉందో ఐడియా లేదు సార్ మరి. అది
అది మీ ఆర్మూర్ దగ్గర ఎంఐఎస్ కోఆర్డినేటర్ ఆన్సర్ చేస్తారు దాన్ని. అది ఎక్కడ లొకేషన్ ఉంది ఎల్జిడి మ్యాపింగ్ లో అక్కడే చూపిస్తాం సార్. ఇంకా షిఫ్టింగ్ పెట్టుకుంటే ఈ సంవత్సరం షిఫ్టింగ్ పెట్టుకోండి అట్లాంటివి. అయినప్పుడు చూస్తారులే కానీ ఇప్పుడైతే మీ దగ్గర చూపెట్టండి. ఎక్కడ రన్ అవుతుంటే ఆ మండలం చూపెట్టండి. సార్ ఇప్పుడు భవిత సెంటర్లని డిజేబుల్డ్ స్కూల్ కింద చూపించాలా? చూపెట్టాల్సిందే మండల హెడ్ క్వార్టర్ లో. రైట్, చూపెట్టాల్సిందే. శుభోదయం స్కూల్ సార్. శుభోదయం స్కూల్స్ సార్. శుభోదయం స్కూల్ అంటే ఇట్లా కొంచెం ఏడన్నా. హలో ఐకేపీ నుండి నడిచేవి సార్. ఐకేపీ ద్వారా నడిచేవి సార్. గవర్నమెంట్ స్కూల్సే కదా, ఏ క్లాస్ నడుస్తుంది అందులో? భవిత సెంటర్ లో 6 నుంచి 18 ఇయర్స్ వరకు నడుస్తుంది సార్. అది స్పెషల్ ఎడ్యుకేషన్ సార్. అవును సార్. స్పెషల్ ఎడ్యుకేషన్ అయితే ఉన్నది కదా, స్పెషల్ ఎడ్యుకేషన్ లో చూపెట్టండి. ఓకే సార్. సార్ సబ్మిషన్ సార్ బోధన చెప్పండి సార్. ఇప్పుడు ఎరాజ్పల్లి బెల్లాలకు వచ్చింది సార్, అది ఎక్కడ చూపెట్టాలి? ఏంటండి? బెల్లాలనే చూపెట్టాలి, విలేజ్ చూపెట్టాలి. ఎక్కడ రన్ చేస్తే ఏ విలేజ్ రన్ అవుతా ఆ విలేజ్ చూపెట్టండి. ఏ విలేజ్ లో రన్ అయితే ఆ విలేజ్ అని ఎక్కడ ఉంటుంది లొకేషన్ అక్కడ చూపెట్టండి. ప్రజెంట్ లొకేషన్ ఆ గ్రామంలో చూపెట్టండి. సార్ ఇప్పుడు ఈ షీట్ ప్రతి విలేజ్ కి ఒకటి మెయింటైన్ చేయాలి సార్ ఇది. ఏదేది ఇప్పుడు మీరు చూపించే షీట్ విలేజ్ వైజ్ తీసి మళ్ళీ అబ్స్ట్రాక్ట్ తీయమంటారా? తీయాలా లేదు సార్, మీకు ఎక్సెల్ ఇచ్చినాం సార్. ఎక్సెల్ లో మేము విలేజ్ లన్నీ పెట్టినాము, ఆ ఎక్సెల్ లో కొట్టండి. మేమేం ప్రొఫార్మా ఇచ్చినామో అదే ప్రొఫార్మాలో ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ మీరు స్పెషల్ గా కాలమ్స్ యాడ్ చేయడం కానీ డిలీట్ చేయడం కానీ జరగదు. సేమ్ దాంట్లోనే అదే షీట్ అదే ప్రొఫార్మాలో ఇవ్వాలి. ఇది మొత్తం నేషనల్ లెవెల్లో కన్సల్టేషన్ జరుగుతుంటుంది. అష్రఫ్ సార్ అది పోస్ట్ చేసిరా గ్రూప్ లో? పెట్టినా సార్, మెయిల్ కూడా పెట్టినాము. మళ్ళీ మీ ఎంఈఓల గ్రూప్ లో పెట్టేస్తా సార్ ఇప్పుడే. ఇది ఎంపీపీఎస్ ఉర్దూ మీడియం ఎరాజ్పల్లి స్కూల్ బెల్లాల్లో పెట్టాము మనం వితౌట్ ఏం లెటర్. మరి దాని లాటిట్యూడ్ లాంగిట్యూడ్ కూడా చేంజ్ చేసాము. దేంట్లో చూపించమంటారు చెప్పండి. ఇప్పుడు ఇంకా మనం షిఫ్టింగ్ పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి పాత ప్లేస్ లోనే చూపెట్టండి. కరెక్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చిన్న సబ్మిషన్ సార్. ఓకే, అంటే ఇది నాగయ్య సార్ అది 31st December 2025 లో అక్కడనే ఉంది కదా? అక్కడనే ఉంది. మరి 31st December 2025 డాటానే కాబట్టి అక్కడనే చూపెట్టండి. రైట్ సార్, ఓకే రైట్, థ్యాంక్ యూ. సార్ చిన్న సబ్మిషన్ సార్. చెప్పండి సార్. పిఎంసి స్కూళ్ళలో సార్ ఇప్పుడు వొకేషనల్ క్లాసెస్ నడుస్తాయి కదా సార్, దాంట్లో యూట్యూబ్ చూపెట్టడమేనా సార్ అది? ఉన్నట్లనే అది వొకేషనల్ ఉన్నట్లనే. ఓకే సార్, థ్యాంక్ యూ. అది ఒకసారి మీరు ఆ వొకేషనల్ అంటే ఏంటి, స్కిల్ అంటే ఏంటి, పేజ్ నెంబర్ 8 to 11 90 pages ది సిపిఓ పెట్టినటువంటి గైడ్ లైన్స్ పెట్టినాను. ఆ గైడ్ లైన్స్ లో పేజ్ నెంబర్ 8 to 11 4 పేజీలు చదవండి. ఒక 5 చదవండి. ఇంకా మన డౌట్స్ ఉంటే ఆ తర్వాత అడగండి. రైట్. ఈ అదర్ సెంటర్స్ కూడా మేము కూడా డిస్ట్రిక్ట్ ఆఫీసెస్ నుంచి కలెక్ట్ చేసి పెడతాము. మనకు ఫస్ట్ ఈ రోజు మన స్కూల్స్ కంప్లీట్ చేయండి. అప్ టు సీనియర్ సెకండరీ వరకు కంప్లీట్ చేసేసేయండి. ఇంటర్మీడియట్ కూడా తెలిసి ఉంటాయి కాబట్టి. రైట్, దీనిపైన ఏం డౌట్ లేదని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏమైనా ఇష్యూస్ ఉంటే, ముఖ్యంగా అదర్ ఇష్యూస్ ఉంటే మా కోఆర్డినేటర్స్ మాట్లాడాల్సిందే రిక్వెస్ట్ చేస్తున్నాం. జీవన్ సార్ ఒకటి నంబర్ 1. తర్వాత ఇంకొకటి మన డ్రాప్ బాక్స్ ఉంది. డ్రాప్ బాక్స్ నిన్న ఎంఈ వాళ్ళందరూ కూడా నిన్న విన్నారు. ఇంటెన్సిటీ కలెక్టర్స్ డైరెక్ట్ గా నిన్న 3 కలెక్టర్స్ రిసోర్స్ పర్సన్స్ గా యాక్ట్ చేసి మన ఎడ్యుకేషన్ కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ పైన చాలా ఎక్స్పోజర్ ఇవ్వడం అనేటటువంటిది మనం ముఖ్యంగా ఇప్పుడు చెప్పండి. నిజామాబాద్ రూరల్ ఎంఎల్ సార్. ఇప్పుడు పీటీఐ వాళ్ళు కొన్ని హై స్కూల్లో వాళ్ళు వర్క్ చేస్తుండ్రు సార్. మరి పీటీఐ స్కూల్ ఉన్న దగ్గర చూపించచ్చా? పీటీఐస్ వర్క్ చేస్తుండ్రు సార్, కొన్ని స్పెషల్ యాక్టివిటీస్ చేస్తూ హై స్కూల్లో. అక్కడ వొకేషనల్ ఉంటే చూపెట్టండి. దానికి సంబంధం లేదంటే వొకేషనల్ ఇన్స్టిట్యూషన్ వొకేషనల్ క్లాసెస్ సెక్షన్ ఉంటే రన్ చేస్తే వొకేషనల్ రన్ చేస్తే చూపెట్టండి, లేకుంటే చూపెట్టకండి.
రికగ్నిషన్ లేదు సార్, ఆయన ప్రైవేట్ గా చెప్పుకుంటారు వాళ్ళ ఇంట్రెస్ట్ అని అంటుండ్రు సార్. అది పీటీఐలు ఒకేషనల్ కావు వాస్తవంగా. దీంట్లో అఫిలియేషన్ ఉండాలా సార్? అవన్నీ గవర్నమెంట్ పర్మిషన్ ఉన్నవి మాత్రమే చూపెట్టి. గవర్నమెంట్ ప్రైవేట్ ఉంటే ప్రైవేట్ లో చూపెడతాం, ప్రైవేట్ ఉంటే ప్రైవేట్ లో చూపెట్టండి సార్. గవర్నమెంట్ హై స్కూల్లో వొకేషనల్ ఎడ్యుకేషన్ ఉంది సార్. ఉంది కాబట్టి గవర్నమెంట్ 16 స్కూళ్ళలో ఉంది. అది శ్రీధర్ రెడ్డి ఆ వొకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అవి కూడా షేర్ చేయండి మీరు డాటా. సార్ సబ్మిషన్ సార్. చెప్పండి సార్. ఇప్పుడు పిఎంశ్రీ స్కూల్లో కూడా వొకేషనల్ ఉంది కదా, మరి ఏమండి ఎట్లా చూపెట్టాలి? అవి చూపెట్టాల్సింది ఉన్నట్టు లెక్క చూపెడతారు వొకేషనల్ లో. అప్పట్లో లేదు కదా సార్, ఇప్పుడు వచ్చింది కదా వొకేషనల్. 2025 లేదు కదా సార్. పిఎంశ్రీ లో ఇప్పుడు వచ్చినాయి సార్ వొకేషనల్. లాస్ట్ ఇయర్ పిఎంశ్రీ, లాస్ట్ ఇయర్ కూడా పిఎంశ్రీ లాస్ట్ ఇయర్ ఉందా? లాస్ట్ ఇయర్ ఉన్నాయి సార్, పెట్టారు. చూపెట్టాలా? లాస్ట్ ఇయర్ ఉంది, పెట్టండి సార్. ఇప్పుడు ఈ డాటా అంతా మండే వరకు ఇస్తాం సార్. మరి ఇప్పుడు వర్క్ ఇక్కడ ఉన్నాయి, ఈ బెయిల్స్ వచ్చినాయి, క్లాత్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది, మేమే ఈ లెక్కలో బిజీ ఉన్నాం సార్. ఇక్కడ ఇది కూడా అన్ని చేయాల్సిందే. క్లాత్ కూడా టాలీ అయితలేదు ఇక్కడ మాకు. అన్ని చేయాల్సిందే. అది కొంత ఏపీఎం కి చెప్పండి, అది ఏపీఎం చూస్తారు, మీరు కలిసి చేయండి. ఇది కూడా చేయాల్సిందే, వీళ్ళకి అసైన్ చేసి వెళ్ళండి. 2-3 టీచర్లు సర్వీసెస్ తీసుకోండి, సపోర్ట్ తీసుకోండి. మీ దగ్గర స్ట్రాంగ్ టీచర్స్ పిలిపించుకోండి, అవసరమైతే వాళ్ళ సపోర్ట్ తీసుకోండి. ఈ రోజు మన ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్ డాటా కంప్లీట్ చేసి మాకు పెట్టండి. అది ఈ రోజు ఎంత డాటా అయితే మన సెక్షన్ పంపించేసేద్దాం. ఎల్లుండి అదర్ సెక్షన్స్, అదర్ వొకేషనల్, నర్సింగ్ కాలేజెస్. సార్ గుడ్ మార్నింగ్ సార్. డిఓ సార్ ఇది బోధనలో ఆచన్పల్లి కానీ, ఇప్పుడు ఆర్మూర్లో పెరికెట్ కానీ, బిఎడ్ కాలేజీలకు ఉన్నటువంటి సార్ ఇవి ప్లేసెస్ చూపిస్తలేవు సార్. ఇందులో అసలు లేవు సార్. అందులో ఇప్పుడు మన లిస్ట్ ఇచ్చిన లిస్ట్ లో సార్ కొన్ని ఇప్పుడు పెరికెట్ కానీ, ఆర్మూర్లో ఉన్నటువంటి అర్బన్ కానీ మనం టెంటేటివ్ లిస్ట్ దగ్గర వాళ్ళు ఉంటుకుంటే వాళ్ళు యాడ్ చేసుకుంటారు. వాళ్ళు అవి అదే ఇక్కడ వచ్చింది సార్. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చేయండి. అదే సార్, అదే దాంట్లో కనపడలేదు. మరి ఎక్కడ చూపించాలి? వాళ్ళు యాడ్ చేసి ఎక్కడ చూపెడతా, విలేజ్ ఎక్కడ విలేజ్, ఏ రెవెన్యూ విలేజ్ వస్తే ఆ రెవెన్యూ విలేజ్ పెడతారు. చాలా సింపుల్ డాక్టర్, సింపుల్. ఏమైనా ఉంటే డౌట్లు ఉంటే నాకు అడగమనండి. రైట్ సార్, రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే రైట్, మీరు స్టార్ట్ చేసుకోండి, వర్క్ స్టార్ట్ చేసుకోండి. ఈరోజు ఎవరు కూడా మన స్కూల్ ఎడ్యుకేషన్ సబ్మిట్ చేయండి, ఎవరు వెళ్ళదు. సాయంత్రం మళ్ళీ మీటింగ్ తీసుకుంటాను. ఈవినింగ్ 5 o'clock మళ్ళీ డాటా మీటింగ్ తీసుకుంటాను అందరితోని. అందరు చేయండి, ఎంఈఓస్, ఎంఐఎస్లు, సిఎస్ఎస్, సిఆర్పీలు అందరూ కూడా వర్క్ స్టార్ట్ చేయండి. రైట్, థ్యాంక్ యూ. ఇప్పుడు సార్ 4 అంశాలు ఇస్తామని మనం అనుకున్నాం. ఒకటి 2025-26 యూడైస్ లిస్టు, ఏడబ్ల్యూపీ లిస్టు, ఇప్పుడు ఉన్నటువంటి టౌన్ డైరెక్టరీ, విలేజ్ డైరెక్టరీ, ఎక్సెల్స్ ఇస్తున్నాం అంతే. ఇప్పుడు ఇది ఎంఏల గ్రూప్ లో పెడుతున్నాం, ఆల్రెడీ పెట్టినాము. సరే ఎంఏల అష్రఫ్ సార్ నమస్కారం సార్. సార్ అష్రఫ్ సార్, ఇప్పుడు ఆల్రెడీ మీరు ఫార్మాట్స్ లో ఆల్రెడీ విలేజెస్ ఇచ్చేసారు కదా సార్, అవే విలేజెస్ ఇంకా మళ్ళీ ఏమైనా చేంజ్ అవుతాయి? దాని కింద ఏమేమి జీపీలు ఉన్నాయి, ఏమేమి హ్యాబిటేషన్లు ఉన్నాయో కూడా రాష్ట్రం ఉన్నాయి అందులో. ఎవరిది వాళ్ళు సిఆర్పీలను చూసుకోమనండి, లిస్ట్ తీసుకోమని, ప్రింట్అవుట్ తీసుకోమనండి, చేసుకోమనండి. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ. ఓకే రైట్, థ్యాంక్ యూ. ఓకే సార్ నమస్కారం సార్. సార్ ఈ ప్రొసీడింగ్ కూడా 93 pages అది కూడా వాట్సాప్ చేయండి సార్. పే చేస్తాను, అది కూడా అన్ని గ్రూప్లలో పెట్టేస్తాను. ఎంఐఎస్, సిఆర్పీ గ్రూప్ లో కూడా పెట్టేస్తాను, షేర్ చేసేస్తాను. ఓకే రైట్, థ్యాంక్ యూ. మీటింగ్ క్లోజ్ చేసేయాలా సార్ మరి? సరే వైండ్ అప్ ద మీటింగ్ సార్. సార్ అష్రఫ్ సార్ నమస్కారం సార్. చెప్పండి సార్. ఇప్పుడు ఏదైనా ఒక విలేజ్ లో ఇక్కడ ప్రైమరీ గానీ, అంగన్వాడీ గానీ, 2 ప్రైవేటు, గవర్నమెంట్ ఇఫ్ నాట్ అవైలబుల్ ఉంటే కంపల్సరీ ఇప్పుడు ప్రతి విలేజ్ కి ఆ మెడికల్ కాలేజ్ గానీ, ఎంబీఏ కాలేజ్ గానీ ప్రతి విలేజ్ చూపించాను సార్. అంతే ఓకేనా? అదే కదా సమస్య, మేము చేయలేదు. ఫిజికల్ వెరిఫికేషన్ ఉంటే మేము టేకప్ చేయలేము. మేము దాన్ని ట్రై చేద్దామని అనుకున్నాం, ఫెయిల్ అయ్యే మీకు ఇచ్చినాం. 24 గంటలలోనే మేము
సక్సెస్ కాలేము అనే విషయం మాకు ఐడెంటిఫై అయితేనే ట్రాన్స్ఫర్ చేసినాం, లేకపోతే మేమే చేద్దామని బాగా అనుకున్నాం, 4-5 కూర్చొని చేసుకుంటాం. సక్సెస్ కాలేదు. సార్ ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే సార్ ఇప్పుడు మీరు పెట్టిన సార్ మెయిల్లో ప్రతి విలేజ్ కి మెడికల్ కాలేజ్ అంటే ఒకటే ఉంటుంది సార్ మన జిల్లాకు సంబంధించి. ప్రతి విలేజ్ కి ఇప్పుడు అది ఒకటే చూపించాలి ఇక. అంతే అంతే కదా సార్? ఓకే సార్. సార్ చెప్పండి ఇప్పుడు సార్, మీరు అయిపోయింది. సార్ మెయిల్ చేసిన దాంట్లో సిపిఓ సెన్సెక్స్ టేబుల్ అది అనేది అది Excel డిలీట్ sheet- చేసి నువ్వు మీరే ప్రెస్ చేసుకోండి సార్ చెప్పినట్టు. రైట్, ఓకే సార్. మాట్లాడండి సీఎం సార్. అందరికీ గుడ్ మార్నింగ్ సార్, ఎంఈఓలకు అండ్ ఎంఐఎస్ సిఆర్పిలకు సిసిఓలందరికీ. ఏం లేదు సార్, ఈ మధ్యలో మనకు యూనిఫామ్ క్లాత్ వస్తుంది, అందరూ ఎంఈఓలు రిసీవ్ చేసుకుంటున్నారు, ఏపీఎంలు కైండ్ ఓవర్ చేస్తున్నారు, అది నో ప్రాబ్లం. అయితే నిన్న ఒక గూగుల్ షీట్ ఎంఐఎస్లకు చెప్పదంటే గూగుల్ షీట్ పెట్టాం, అందులో కొందరు కన్ఫ్యూజ్ అయ్యారు. ఏంటంటే డార్క్ బ్లూ షూటింగ్ వేరే సార్, మాకు షెట్టింగ్ అని వచ్చింది. అయితే నేను కన్ఫర్మ్ చేసుకున్నాను, షూటింగ్ షెట్టింగ్ హలో సార్, వినపడట్లేదు. శ్రీనివాసరావు సార్ వినబడతలేదు. హలో సార్ వినపడట్లేదు. హలో ఇప్పుడు ఇప్పుడు ఓకే. ఓకే సార్, ఓకే. అయితే ఒక గూగుల్ షీట్ లో పెట్టాం మేము సార్. శ్రీనివాస్ సార్, సార్ గుడ్ మార్నింగ్. చిన్న సబ్మిషన్ సార్ శ్రీనివాస్ సార్. అయితే ఏంటంటే మాకు స్ట్రెంత్ పెరిగినారు సార్, ఒక 70 మంది. ఒక నిమిషం సార్, డార్క్ బ్లూ షెట్టింగ్ అని మనకు వచ్చింది. ఆ డార్క్ బ్లూ షూటింగ్ అన్నది, ఆ షూటింగ్ అయినా షెట్టింగ్ అయినా ఒకటే. అది డార్క్ బ్లూ షెట్టింగ్ అంటే అది షూటింగ్ ఆడపిల్లలకు కింది బాటం, అదొకటి గుర్తుంచుకోండి. అది వాళ్ళకు క్లారిటీ ఉంది ఏపీఎం వాళ్ళకు, అదొకటి కొట్టండి సార్. 10th పెరిగిందా అని అంటున్నారు సార్. ఇప్పుడు మనం ఏదైతే మీకు అందరికి ఎంఐఎస్లకు ఎంఈఓల గ్రూప్లో మనకి ఇచ్చిన టెంటేటివ్ ఉన్న దాన్ని క్లాత్ పర్టికులర్స్ అండ్ స్ట్రెంత్ పర్టికులర్స్ మీకు షేర్ చేయడం జరిగింది. ఇప్పుడైతే దాన్నే ఫాలో అయిదాం, తర్వాత సెకండ్ టైం వచ్చినప్పుడు దాన్ని కవర్ చేద్దామని చెప్పడం జరిగింది సార్. అదొకటి చూడండి సార్. రెగ్యులర్ గా మళ్ళీ ఒకసారి అది పెట్టండి సార్ గ్రూప్ లో. పెడతాను సార్, అది ఎప్పుడప్పుడు మీకు గ్రూప్ లో స్కూల్ వైజ్ స్ట్రెంత్ పర్టికులర్స్ అవన్నీ ఒకసారి డీటెయిల్స్ పెట్టండి. పెడతాం సార్. మండల్ క్లాత్ సప్లై అయింది, విలేజ్ వైజ్ రాలేదు కదా సార్ ఈసారి. అదే బల్క్ వచ్చింది, దాన్ని ఇప్పుడు ఏం చేస్తామంటే మనం విలేజ్ వైజ్ చేయాలంటే మనకు అందులో మన ఎంఈఓ లాగిన్ లో చూపిస్తుంది, ఏ స్ట్రెంత్ ఎంతనో అంత చూపిస్తుంది. దాన్ని మనం డిస్ట్రిబ్యూట్ చేయాలంటే కష్టమవుతుంది కాబట్టి మేము ఏపీఎం లోనే చేయమన్నాం. ఆ లిస్టు మనకి ఇస్తారు కాబట్టి అది మీరు ఆన్లైన్ మండల్ లాగిన్ లో ఎంఐ దాంట్లో ఎంఈఓ ఏపీఎం లో కూడా కన్ఫ్యూజ్ అవుతారు సార్, వాళ్ళు ఎట్లా తీసుకోవాలి విలేజ్ వైజ్ అని. ఇప్పుడు వచ్చారు మా దగ్గర ఉన్నారు ఇక్కడ. కొద్దిగా అది మనకు కుసుడు చేసుకోవాలా, మనకు టైం లేదు. విలేజ్ వైజ్ అది క్లాత్ కట్ చేసి ఇవ్వడం ఎట్లా అల్లే టెన్షన్ పడుతున్నారు ఇప్పుడు. సార్ చిన్న సబ్మిషన్ సార్, శ్రీనివాస్ సార్ బోధన నుంచి మాట్లాడు. చెప్పండి సార్. అది బల్క్ బండిల్స్ ఇచ్చేసింది సార్, అది మండల్ వైజ్, అది స్కూల్ వైజ్ డిస్ట్రిబ్యూట్ చేయాలన్నా మండల్ వైజ్ డిస్ట్రిబ్యూట్ అన్నా చాలా కష్టం అవుతుంది సార్. అది మేము ఏం చెప్పామంటే ఏపీ అప్పుడు బోధన ఉంది, బోధనలో మెప్మాకి ఇవ్వాలా ప్లస్ డిఆర్డిఓకి ఇవ్వాలా. ముందు అది డివైడ్ చేసి టోటల్ మీటర్స్ లో ఇచ్చేసారు సార్ బండిల్స్, అవి ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేయాలనేది తలబట్టుకుంటున్నాం. అది మాస్టర్ కట్ పెట్టి ఇప్పుడు అదే నడుస్తుంది. మేము డిఆర్డిఏ పీడీ దగ్గరికి వెళ్ళినా చాలా కష్టం అవుతుంది. మాస్టర్ కట్టర్లు వాళ్ళంత కాదు, ఒకటి మీరే చెయ్యండి, ఆ లిస్ట్ మా ఎంఈఓలకు ఇచ్చేస్తే మేము దాన్ని ఆన్లైన్ చేస్తాం. మీ ఆన్లైన్ మా ఆన్లైన్ సేమ్ ఉంటుందని చెప్పడం జరిగింది. వాళ్ళు సార్ కొద్దిగా బిజీ ఉన్నారు, రాగానే నేను దాన్ని మెసేజ్ ఫార్వర్డ్ చేస్తాను. దాని గురించి వరీ అవసరం లేదు. ఇప్పుడు మన మీద వచ్చిన బట్టను వచ్చినట్టు వాళ్ళకి ఇచ్చేసేయండి, వచ్చినవి మాత్రం ఎక్కడైతే గూగుల్ షీట్ లో అప్డేట్ చేయండి. సాయంత్రం వరకు దీని మీద క్లారిటీ ఇస్తాను సార్. వాళ్ళని కూడా ఆన్లైన్ లో తీసుకుంటూ పోయారు సార్, ఏపీఎం ని వాళ్ళని కూడా. వాళ్ళు ఉన్నారు, మెప్పం వాళ్ళు ఏపీఎం లేని వాళ్ళని కూడా మాతో పాటు మీటింగ్ పెట్టినట్టు పోయారు సార్, ఈజీగా ఉండేది మాకు. అవును సార్, అవును సార్, అదే చెప్తాం సార్. ఇప్పుడు డిఓ గారితో వాళ్ళతో కలిసి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేద్దామని. అసలు యాక్చువల్ గా మనతో కమిటీ ఏర్పాటు చేసుకోమన్నారు. అక్కడ ఉన్న హాస్టల్స్ ఎంఈఓ అండ్ ఏపీఎంలతోటి హెడ్ మాస్టర్లతోటి మనకు ముందే కమిటీ ఏర్పాటు చేసుకోమని అక్కడక్కడనే సార్ట్అవుట్ చేసుకోమని మన డైరెక్టర్ గారు చెప్పారు. ఎంఈఓ గారు ఏపీఎం చూసే అక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా మీ లెవెల్ని సార్ట్అవుట్ చేసుకోమన్నారు. ఇక్కడ ఎక్కువ తక్కువ స్ట్రెంత్ అయినా ఒక స్కూల్లో తక్కువ ఎక్కువ అయితే కూడా ఇంకేమన్నా ప్రాబ్లం ఉంటే మనం సెకండ్ దాంట్లో అడ్జస్ట్ చేద్దామని కూడా చెప్పారు సార్. అది ఎడిట్ ఆప్షన్ కూడా ఇస్తా అని చెప్పారు దాన్ని.
శ్రీనివాస సార్ సార్ నిజామాబాద్ నార్త్ బాబాయ్. హలో శ్రీనివాసరావు, ఇప్పుడు చెప్పండి. మా దగ్గరికి ఇక్కడ సౌత్ కొన్నేసిండు, సౌత్ మరి ఏంటంటే కోటగల్లి అక్కడ కొన్నేపించాం, ఇక్కడ ప్లేస్ లేదు కొన్నేపించాం. అయితే అక్కడ కొన్ని తీసుకెళ్ళిండ్రట. ఇప్పుడు ఏపీఎం మాకు ఎవరో ఏపీఎం కాదండి, ఇప్పుడు మీకు నార్త్ సౌత్ కి ఏపీఎం ఉండరు, టౌన్ ఫెడరేషన్ ఉంటది. ఎవరది నంబర్స్ పంపిస్తాం, షేర్ చేస్తాం. ఎవరు వాళ్ళ కూడా చెప్పండి సార్. టౌన్ ఫెడరేషన్ ఉంటుంది, శోభ అనే ఉంటుంది, శోభామే ఉంటుంది, సంధ్య అని ఉంటుంది. చెప్తాను సార్, మీకు పంపిస్తాను సార్. ఓకే. ఇంకోటి ఏంటంటే మనకు ఈ మోపాల్ కానీ మన నిజామాబాద్ రూరల్ మాక్లూర్ ఇది ఏంటంటే సగం అటు ఉంది, సగం ఇటు ఉన్నాయి. ఆర్మూర్ భీమ్గల్ అక్కడ కొద్దిగా బోధన్ ప్రాబ్లం అవుతుంది. దానికి సంబంధించిన ఇప్పుడు డాటా ఇప్పుడే నేను మెప్మాలో పోయి వచ్చాను, మెప్మా వాళ్ళు ఇప్పుడు షేర్ చేస్తున్నారు. అవి ఎంఈఓలకు షేర్ చేసేస్తా, ఏ స్కూల్ ఉన్నది, ఎంత క్లాత్ ఉన్నది. అట్లనే డిఆర్డిఏ వాళ్ళని కూడా చేసి ఇవ్వమని చెప్పినాం. మీరు పంపిన దాని ప్రకారం వచ్చింది కాబట్టి మీరు ఇస్తే మా ఎంఈఓల గారికి షేర్ చేస్తే అదే సేమ్ దాన్ని మేము ఆన్లైన్ చేస్తామని చెప్పినాం, ఎంత ఇచ్చిన దాన్ని బట్టి. బెండలు ఇచ్చేస్తాం ఎవరు వస్తారు. బెండ అంతే సార్, ఎంత రిసీవ్ చేసుకున్నామో అంత ఇచ్చినట్టు మనం ఒక అక్నాలజ్మెంట్ తీసుకోవాలి. అది గూగుల్ షీట్ ఎంఐఎస్ ద్వారా అప్డేట్ చేయండి సార్. 2 రోజుల వరకు క్లారిటీ ఇస్తాం సార్. సార్ అందులో చున్నీ క్లాత్ ఒకటి ఉంది కదా సార్, దాన్ని వాపస్ తీసుకోవాలి కదా మన దగ్గర నుంచి. శ్రీనివాస్ సార్ సబ్మిషన్ చెప్పండి. ఆ చున్నీ క్లాత్ ఒకటి ఉంది కదా, వాపస్ తీసుకోవాలి కదా అందులో ఆ బిండలోంచి. ఎవరు మనకి ఎక్కువ వచ్చినా అక్కడ పక్కకు పెట్టేయండి సార్, దాన్ని వాడమంటే. గర్ల్స్ది చున్నీ క్లాత్ ఉంటుంది సార్ అందులో. అవును, అది వాపస్ తీసుకోవాలి కదా, వాళ్ళ దగ్గర ఎందుకు మళ్ళీ అది వాళ్ళదే కట్ చేసి ఇస్తారా వాళ్ళది ఏమన్నా? అది వాళ్ళది ఏదైనా వాళ్ళకి, మన దగ్గర ఏది పెట్టుకోవద్దు, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి మనం రిసిప్ట్ తీసుకోవాలి అంతే. ఈ క్లాత్ కూడా అప్లై చేసినాం. అక్కడ నుంచి ఏదన్నా బ్యాలెన్స్ ఉంటే అక్కడ నుంచి అక్కడ వెళ్ళిపోతుంది. మన దగ్గర పెట్టుకుంటే ఎలకలు కొట్టడం అది ఏదైతే మనకి ఇబ్బంది అవుతుంది సార్. మన దగ్గర పెట్టుకోవాలి. చెప్పండి సార్. శ్రీనివాస్ సార్, ఇప్పుడు నిన్న మాకు బండల్స్ వచ్చినాయి కదా, దాంట్లో బోధనకు వచ్చినట్టు బండల్స్ లో నంబర్లు లేవు. ఆ నంబర్లు మన దాంట్లో లిస్ట్ లో లేవు కనుక అవి వాపస్ వెళ్ళిపోయినాయి అవి. ఓకే సార్, అది ఓకే. చెప్పండి. ఇప్పుడు మనకు క్లాత్ ఎంత తక్కువ వచ్చిందంటే సార్, క్లాత్ మొత్తము మనకు అలాట్మెంట్ అయినటువంటి క్లాత్ ఏమో 20,953, రిసీవ్డ్ ఏమో 14,400 వచ్చింది. 6,553 మీటర్లతో డ్యూ ఉంది సార్. అది ఇప్పుడు మనం ఎట్లా వంచాలా, మేము మెప్పం వాళ్ళకి ఎట్లా వంచాలా సార్? అది ఆ స్కూల్ ప్రపోజెట్ గా మనకు ఒకటే ఫేర్ కి వచ్చింది. ఇప్పుడు కొందరికి ఎక్కువ వచ్చింది, కొందరికి డబ్బులు వచ్చింది. అంటే ఒక లెక్క ప్రకారం రాలేదు. అంటే ఎంత బట్ట రావాలో అంత బట్ట రాలేదు. మరి ఒక షర్ట్ బట్టని వచ్చింది, ఓన్లీ పైజామా బట్టని వచ్చింది, మొత్తం కంప్లీట్ గా. అవును సార్, కింద మీద అది కూడా మాట్లాడినాం. కింద మీద రాలేదు, మీద కింద రాలేదు. కొన్ని జిల్లాలు ఆల్రెడీ ఒకటే షర్ట్ కుట్టిరు, ప్యాంట్ కుట్టలేదు. ప్యాంట్ కుట్టిరు, ఎక్కడ ఇవ్వాలని అడుగుతున్నారు. శ్రీనివాస్ సార్, కరెంట్ సబ్మిషన్ ఇగో మాకు నిన్న సార్ చెప్పండి సార్. శ్రీనివాస్ సార్, అలాట్మెంట్ ఏమో 20,950 మీటర్లు ఉంది. రిసీవ్డ్ క్లాత్ ఏమో 14,400 ఉంది. రిసీవ్ చేసుకున్నదే హ్యాండ్ ఓవర్ చేయండి సార్. రిసీవ్ చేసుకున్నదే హ్యాండ్ ఓవర్. ఎట్లా హ్యాండ్ ఓవర్ చేయాలా మరి? సెర్ఫ్ ఉన్నారు, దాన్ని ప్రపోర్షనల్ స్కూల్ ఉన్నాయి కదా సార్, దానికి టోటల్ దీని టోటల్ వస్తుంది కదా సార్. మనకి ఎంత పర్సెంటేజ్ వచ్చిందో అంత పర్సెంటేజ్ ఇచ్చేసేయాలి, ప్రపోర్షనేట్ గా ఇచ్చేసేయండి. మెప్మా స్కూల్లో బట్ట క్లాత్ మీకు ఇప్పుడు షేర్ చేస్తుంది, అది నడుస్తున్నది. ఏ స్కూల్ కి ఎంత ఉన్నదో అది కన్సల్టేషన్ కింద ఉంటది కాబట్టి దాన్ని బట్టి మిగతాది ఆటోమేటిక్ గా వీళ్ళది డిఆర్డిఏ వాళ్ళది. ఈ టౌన్ సంబంధించిన అన్ని స్కూల్ వైజ్ క్లాత్ ఇప్పుడు షేర్ చేస్తున్నాం సార్. ఆల్రెడీ ప్రిపేర్ అవుతుంది అది లిస్ట్. సరే. అట్లనే డిఆర్డిఏ వాళ్ళని కూడా అడిగాను, ఆ వాళ్ళని కూడా క్లారిటీ ఇవ్వను. మీది మాది సేమ్ ఉండాలి, అది కూడా ఇస్తాం సార్. సాయంత్రం వరకు ఇస్తాం. మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే గూగుల్ షీట్ ని అప్డేట్ చేయడం, తీసుకున్న క్లాత్ అలా హ్యాండ్ ఓవర్ చేసినట్టు అంతే ఉంటుంది మన దగ్గర. అది ఒక్కటి హ్యాండ్ ఓవర్ చేయండి సార్. ఎక్కువ తక్కువ అనేది 4 రోజులు సెట్ అవుతుందని చెప్పడం జరిగింది. దానికి ఇబ్బంది ఏం లేదు. మనం 15th ఆగస్ట్కి 80% ఇవ్వలేము. నెలాఖరు వరకు కూడా మన నిజామాబాద్ ఒక ఫేర్ కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందని చెప్తే కూడా వాళ్ళు కూడా కన్సిడర్ చేసిర్రు. ట్రై చేయమని చెప్పిర్రు, చేద్దాం. అది యూనిఫామ్ సంబంధించింది సార్ ఇది. ఇంకోటి సార్, ఈ 17వ తారీఖు వరకే ప్రశస్తి యాప్ ఉంది.
ఎక్కడైతే వీక్ ఉన్నారో అర్బన్ మండల్లో స్పెషల్ ఎడ్యుకేటర్స్ లను డిప్యుటేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు వెళ్ళి చేస్తున్నారు సార్. అది కొద్దిగా మీ సిఆర్పిల ద్వారా హెడ్ మాస్టర్లు కొద్దిగా మెసేజ్ల ద్వారానో ఇలా చేయించండి సార్. అదే ఇంకోటి ఎస్హెచ్ ఇప్పుడు చేస్తారు ఇప్పుడు ఆలూరు మండలికి మా ఆలూరు special మండల్ educator అటు పంపారు. అదే సార్ ఇప్పుడు అయితే మన పర్సంటేజ్ లేవాలి అంటే ఇక్కడ 6,000 మంది టీచర్లు చూడాలి టౌన్ లో. తర్వాత మన 60-70 కాగానే మీ టీచర్లు మీకు వస్తారు. ఇక్కడ వాళ్ళ మొత్తం వాళ్ళకు ట్రైనింగ్ లేదంటున్నారు టీచర్లు. వీళ్ళతో ఇప్పిస్తున్నాం. ప్రతి ఇద్దరు 2 స్కూల్ తర్వాత ఇప్పుడు మీరు అంతా 60 ఎబో ఉన్నారు, కొందరు 98. ఇప్పుడు సాలూరా ఎడపల్లి టాప్ ఉన్నారు కదా, దాన్ని ఏం చేయలేము అట్లా. ఇలా లేపడానికి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి పంపుతున్నాం అంతే. అదే ఒకసారి SHER అంతా రిజిస్ట్రేషన్ చేసుకొని మెసేజ్ల ద్వారా పెట్టండి సార్. ఇవి బాగా ఇది ఉంది సార్. ఇప్పుడు SHER సెల్ఫ్ అసెస్మెంటే కాబట్టి ఎవరి వారు హెడ్ మాస్టర్లు చేస్తే సరిపోతుంది సార్. యూనిఫామ్ కి సంబంధించిన విషయాలు మాత్రం ఎప్పటికప్పుడు మీకు గ్రూప్ లో షేర్ చేస్తాను సార్. సాధ్యమైన మటుకు DRDA ద్వారా స్కూల్ వైజ్ క్లాత్ వైజ్ ఎన్ని మీటర్లు అన్నది కూడా ఇప్పుడు తయారు చేపిస్తున్నాను. ఏ రోజు సాయంత్రం వరకు కానీ లేకుంటే ఎల్లుండి మార్నింగ్ ఫస్ట్ అవర్ లో కానీ మీకు షేర్ చేస్తాను. శ్రీనివాస్ సార్, స్టూడెంట్ వైజ్ కూడా ఈ స్టూడెంట్ క్లాస్ వైజ్ ఎట్లా ఎంత ఇవ్వాలనేది ఒక పెట్టండి అని ఉంటే. ఆల్రెడీ నేను స్కేల్ పెట్టిన సార్. ఏ క్లాస్ కు ఎంత అన్నది ప్రొఫార్మా మీద ఉంది. 0.6 సార్ మీకు అదన్నీ చెప్పండి. శ్రీనివాసరావు సార్, మాత్రమే చెప్పండి. ఏం లేదు, ఇప్పుడు ఆ మెప్మా ద్వారా వస్తుంది అంటున్నారు కదా మీరు రిక్వైర్మెంట్, అది వచ్చిన తర్వాత ఇద్దాం క్లాత్ మరి. సరే సరే, ఇప్పుడు పంపిస్తా. ఒక హాఫ్ అన్ అవర్ లో వచ్చేస్తుంది. ఇప్పుడు మెప్మా సంబంధించిన ఇష్యూ ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది. నేను ఒక 10 గంటలో మీకు షేర్ చేసేస్తా సార్. మెప్మా తర్వాత స్కూల్ వైజ్ కూడా ఎంత స్కూల్ వైజ్ అదే మెప్మా వాళ్ళది స్కూల్ వైజ్ పంపించేస్తా. DRD వాళ్ళది చాలా పెద్దది కాబట్టి కొద్దిగా టైం తీసుకుంటది. సాయంత్రం వరకు అది పంపిస్తా సార్. చెప్పండి సార్, చెప్పండి సార్. ఆన్లైన్ సార్, చెప్పండి సార్. ఇక్కడ మీరు పంపించిన దాని ప్రకారం అర్బన్ వాళ్ళకి ఇచ్చేసి మిగతాది రూరల్ కు ఉంటది అంతే ఆటోమేటిక్. అందుకోసం మెప్మా ఈజీ ఉంది కాబట్టి అది తీసుకుంటున్నాను. చెప్పండి సార్, చెప్పండి సార్. మాకు వచ్చిన ఇండెంట్ లో ఇలా బాయ్స్ గర్ల్స్ అని ఏం చూపించలేరు, ఓన్లీ క్వాంటిటీ అంతే. క్వాంటిటీ సార్. క్లాత్ ఏ క్లాత్ అని నేను ఒకటి మీకు పెట్టాను సార్, ఫోటో పెట్టాను. డార్క్ బ్లూ అంటే ఏంది, స్కై బ్లూ అంటే ఏంది, పంజాబీ అంటే ఏంది, కోట ఒక ఇది పెట్టాను. మళ్ళీ స్కేలింగ్ కూడా పెట్టాను. ఏ క్లాస్ కు ఎన్ని మీటర్లు ఇవ్వాలా, సెట్టింగ్ కానీ షూటింగ్ కానీ మీకు పెట్టాను సార్. నేను మళ్ళీ షేర్ చేస్తా. ఇప్పుడు ఎందుకంటే అన్నిట్లో చెప్పండి సార్. EPM గారు ఏమంటున్నారంటే మన షర్టింగ్ ఏమన్నా గర్ల్స్ బాయ్స్ అంటే సపరేట్ రాసిద్దా సార్ అని అడుగుతున్నారు. అట్లేం లేదు, మనం ఓన్లీ 2 రకాల ఇచ్చేస్తాం అంతే. అది ప్లస్ పంజాబీ టాప్, పంజాబీ బాటమ్ ఒకటే. అది చున్నీది కోటి అంటే చున్నీది ఒకటి వస్తుంది అంతే. మనం 5 టైప్స్ 5 టైప్స్ వస్తాం సార్. ఇంకోటి ఏంటంటే రేపటి నుండి మనకు షూ, బ్యాగ్స్, సాక్స్ వస్తున్నాయి సార్. అవి కూడా తీసుకొని పంచాల్సి వస్తుంది సార్. అవి కూడా ఆన్లైన్ లో కొట్టాలి. మన జిల్లా స్టార్ట్ కాలే కానీ 17th నుంచి స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడ నుంచి వస్తాయి సార్? అన్ని లేనిపోని అన్ని రకరకాల సార్. పెద్దలు మీరే చెప్పాలా, సీనియర్. మాకు వచ్చినవి మీకు పంపుతున్నాము. మీరు మేము చెప్పినా మీరు కిందికి చెప్తారు అంతే కదా సార్. ఇప్పుడు జస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ కింద చేసేది మాత్రం హెడ్ మాస్టర్లు, సిఆర్పిలు వీళ్ళే చేయాల్సి ఉంటుంది. MISలు పంపాల్సి ఉంటుంది రికార్డు. ఇప్పుడు ఏంది సార్ మొత్తం ఏంటంటే మనం ఎంత పని చేసినా ఆడ లెక్కకు వస్తలేదు. ఆన్లైన్లో ఉన్న దాన్ని బట్టే మాట్లాడుతున్నాం. మనం చేసేది ముఖ్యం కాదు, ఆన్లైన్లో చూపించిందే ముఖ్యం. ఆన్లైన్ తోటి చెప్పండి సార్. నిజామాబాద్ రూరల్ సార్, నేను వచ్చిన క్లాత్ మొత్తము APM వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేసిన. ఓకే సార్. అక్కడ నుంచి APM PD కానీ మెప్మా PD సేమే కాబట్టి వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటాడు. వాళ్ళు అడ్జస్ట్ చేసుకోమని చెప్పండి. అట్లా కూడా చెప్పిన సార్, కోఆర్డినేషన్ చేసుకోమని చెప్పిన సార్. అద్దు ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళే చేసుకోమని చెప్పేద్దాం. రైట్ అది చెప్పేయండి అని చెప్తాను సార్. అట్లా కూడా రైట్. ఓకే సార్. ఇంకేమన్నా సార్ యూనిఫామ్ గురించి ఏంటంటే షేర్ చేస్తాను సార్. ఏ ఇష్యూ అయినా కొద్దిగా రెస్పాండ్ చేస్తే సిఆర్పీలు సేమ్ నార్త్ సౌత్ ఈ అర్బన్ మండలంలోనే బాగుంది కాబట్టి మేము స్పెషల్ ఎడ్యుకేటర్స్ వచ్చారు కాబట్టి వాళ్ళని కోఆర్డినేట్ చేసుకొని అన్ని పనులు కంప్లీట్ చేసుకుంటారని ఆశిస్తున్నాను సార్. ME వాళ్ళు వీళ్ళ యొక్క సేవలు వినియోగించాలని కోరుతున్నాను సార్. ఆర్మూర్, బోధన్, నార్త్, సౌత్, రూరల్, మోపాల్, డిచ్పల్లి అంటే ప్రతి డాటాలో మనం వెనుక ఉన్నాం.
అందుకోసం మన డిస్ట్రిక్ట్ బాటమ్ లోకి పడిపోయింది కాబట్టి బాటం నుంచి పైకి ఇవ్వడానికి డిఓ గారు చేసిన పని. డిఓ గారు ఆదేశాలు. చెప్పండి శ్రీనివాస్ సార్, చెప్పండి. ఇప్పుడు నేను డిచ్పల్ ఎంఏ మాట్లాడుతున్నా. నరేష్ సార్ చెప్పండి సార్. ఇప్పుడు మా దగ్గర ప్రైవేట్ స్కూల్స్ చాలా ఉన్నాయి, వాళ్ళది మాత్రమే వాళ్ళు అసలు ఒక్కటి కూడా ఓపెన్ చేయలేదు వీడియోస్. ఇలా పంపించాను నేను. ఒక స్పెషల్ ఎడ్యుకేటర్ రవికి ఒక 5 స్కూల్ ఇచ్చాను. మళ్ళా ఇక్కడ ఉన్న 2 స్పెషల్ ఎడ్యుకేటర్లను ఇచ్చాము. వాళ్ళకి మంచిగా ఎక్కడైతే హైయెస్ట్ ఉందో అక్కడ ఇలా పోయి చెప్పన్నాం. ధర్మారంలో ఒక 5-6 స్కూళ్ళు ఉన్నాయి. ఆ స్కూల్లోకి వెళ్ళమని రవికి ఐఆర్పికి చెప్పాను. ఒక ఐఆర్పి అక్కడ ఉండండి, ఒక ఐఆర్పి వెళ్ళమని చెప్పాను. అదే అదే చెప్పాను. ఇంకోటి ఇప్పుడు ఇప్పుడు అక్కడ కూడా నందిపేటలో కూడా చెప్పాను ఒక ఐఆర్పి. నందిపేటలో ప్రైవేట్ స్కూల్లో బాగా ఎదుగుతాను. నేను వాళ్ళకి షేర్ చేస్తున్నా సార్. చెప్పండి సార్. ఓకే ఓకే. బోధనలో కూడా అట్లానే ఉన్నాయి సార్ కొన్ని స్కూల్స్ స్టార్ట్ చేయలేని. అవును సార్ చెప్తున్నా సార్. స్పెషల్ ఎడ్యుకేటర్లు ఇచ్చాం కదా సార్. చెప్పండి సార్. అయితే ఇక్కడ అష్రఫ్ సార్ ఉన్నారు. అష్రఫ్ ఉన్నా అండి? ఉన్నాడు అష్రఫ్ సార్. చెప్పండి సార్. ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్ లో ఉంది. ఇప్పుడు కమ్మపల్లి మండల్ ఇక్కడ కూడా ఉన్నదాన్ని చూపిస్తామా? ఎట్లా సార్ అది? సార్ ఒక్కసారి మళ్ళీ ఒకసారి చెప్పండి సార్ గట్టిగా. మనకు మెడికల్ కాలేజ్ ఒకటే ఉంది, నిజామాబాద్ లో ఉంది. నియరెస్ట్ అంటే అంతే. నియరెస్ట్ కెన్ బి ఎనీథింగ్. మన 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 జిల్లా కావచ్చు, పక్క జిల్లా కావచ్చు, ఎక్కడైనా సరే ఉన్నట్లే చూపించాలి అంతే. ఇక్కడ నియరెస్ట్ అవుతుంది అంటే నియరెస్ట్ అంటే ఎక్కడన్నా కావచ్చు. అది మీ మండలమే కాదు, జిల్లా కావచ్చు, పక్క జిల్లా కూడా కావచ్చు. ఓకే సార్. ఓకే ఓకే. వాళ్ళ ఫెసిలిటీ ఎక్కడ వరకు యాక్సెస్ వస్తుందని గవర్నమెంట్ ఐడెంటిఫై చేస్తుంది. అబోవ్ 10 కిలోమీటర్స్ అని పక్కకు రాసేస్తాం కదా, దాంట్లో వచ్చేస్తారు. ఓకే సార్. ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ. మీటింగ్ వైండ్ అప్ చేద్దాము, ఎందుకంటే అందరికి వర్క్ ఉన్నది. ఎవరికైనా ఏమైనా ఉంటే ఇండివిజువల్ గా ఫోన్ కాల్స్ చేసుకోండి ప్లీజ్. కైండ్లీ అండర్స్టాండ్. థ్యాంక్ యూ ఆల్.